సహోదరి సహోదరులకు ప్రత్యేకమైన వందనాలు. ప్రార్థన చేసుకొని ఈ యొక్క క్లాస్ని మనం ప్రారంభించుకుందాం. సర్వశక్తి గల మా దేవ, ఆల్ఫా ఒమేగా ఉన్న దేవ, మా కొరకు గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చి నీ ప్రియకుమారుని యొక్క ప్రాణాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే నీవు మరలా అధికారంతోనూ ఆధిపత్యంతోనూ కొదమ సింహము వలె తిరిగి రాబోతున్నావు అన్న విషయాన్ని మాకు నీవు జ్ఞాపకం చేస్తూ ఉన్నందుకు మీకు వందనాలు. ఈ లోకంలో మేము ఉన్న కొద్ది కాలము నాయన, మరి మేము ఆ యొక్క గొప్ప ఆధ్యాత్మిక పాఠం యొక్క వెలుగులో జీవించాలి అని నీవు కోరుకుంటా ఉన్నావు. మేము ఇక్కడ యాత్రికులము, పరదేశులము, కానీ మా కొరకు నిలువరమైన పట్టణము పరలోక రాజ్యంలో ఉందన్న గొప్ప నిశ్చయతను మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. ఆ నిశ్చయతను మరి ఒకసారి మేము ధ్యానం చేయడానికి, ఆ నిశ్చయతను మరి ఒకసారి బలపరుచుకునటానికి నీవు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. ఈరోజు తరగతులను మీరు దీవించి ఆశీర్వదించమని, మాకందరికీ దాన్ని ఆశీర్వాదకరంగా ఉంచమని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. ఇవాళ ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రకటన గ్రంథం అనగానే కొద్దిమందికి భయం వేస్తుంది. ఎందుకు భయం వేస్తుంది అని అంటే, ప్రకటన గ్రంథంలో ఉన్న విషయాలు మాకు అర్థం కావు, అవన్నీ ఏవేవో సింబల్స్, ఇమేజెస్, చాలా కష్టమైన విషయాలు ఉంటాయి అర్థం చేసుకోవడానికి అని కొద్దిమంది భయపడిపోతూ ఉంటారు. ఇంకొక రకమైన జనం ఉన్నారు. వాళ్ళు ఏంటంటే, ప్రకటన గ్రంథం అంటే వాళ్ళకి భయం అయ్యేది, కానీ వాళ్ళు ప్రకటన గ్రంథం అంతా అర్థమైపోయినట్టు, దాంట్లో ఉన్నటువంటి విషయాలను వాళ్ళు బోధించడానికి దేవుడు వాళ్ళకి తగిన సామర్థ్యం ఇచ్చినట్టు, లేకపోతే కొత్త కొత్త విషయాలు దేవుడు బయలుపరిచినట్టు. సో రెవల్యూషన్ ఎక్స్పర్ట్స్గా కొద్దిమంది ఉన్నారు. అంటే ఆ పుస్తకాన్ని బాగా ధ్యానం చేసి చెప్పగలిగిన వాళ్ళుగా కొద్దిమంది ఉన్నారు. సో వాళ్ళు జనరల్గా పెద్ద పెద్ద లిస్ట్ తీసుకొచ్చి, లేకపోతే ఇలా జరగబోతుంది భవిష్యత్తులో, లేకపోతే అక్కడ చెప్పబడిన విషయాల యొక్క అర్థం ఇది అని చాలా ఎక్స్టెన్సివ్గా రెవల్యూషన్ పైన ధ్యానాలు చేయడం మనం చూస్తాం. సో ఒకవైపేమో భయంతో జనాలు రెవల్యూషన్ని ముట్టుకోరు. సామాన్య క్రైస్తవుల్లో ఎక్కువ మంది బహుశా రెవల్యూషన్ని ముట్టుకోరు. ఓకే, ఇంకొక వైపు ఏమో కొద్దిమంది రెవల్యూషన్ లాంటి పుస్తకాలను పట్టుకుని వాళ్ళకంతా అర్థమైనట్టుగాను, దాన్ని ధ్యానించడంలో, దాన్ని బోధించడంలో ఎక్స్పర్ట్స్ అయినట్టుగాను పిలుచుకుంటా ఉన్నారు. సో ఈ పుస్తకము అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టమే అన్న విషయము మనకి డెఫినెట్గా అర్థమవుతూ ఉంది. దాన్ని చదివినా అర్థమవుతుంది. అలాగే చరిత్రలో భక్తులు దాన్ని ధ్యానించిన విధానాన్ని, దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసిన విధానాన్ని కూడా మనం ధ్యానం చేసినప్పుడు, లేకపోతే చదివినప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే, డెఫినెట్లీ ప్రకటన గ్రంథము చాలా విశిష్టమైన, విశేషమైన పుస్తకం అని మనకు అర్థమవుతుంది. దాంట్లో కొన్ని విషయాలు మరి అర్థం చేసుకోవడానికి కొంచెం ప్రయాసపడాలి. మిగతా పుస్తకాల్లాగా పైన చదివితే అర్థం కాని విషయం మనకి విదితంగానే ఉంది. జాన్ కెల్విన్ అనే భక్తుడు కూడా ఈ పుస్తకానికి కామెంటరీ రాయలేదు అని మనకు తెలుసు. ఎందుకు రాయలేదంటే, కొద్దిమంది అంటారు బహుశా ఈ పుస్తకం యొక్క మరి కంటెంట్ని ఆయన పూర్తిగా అవగాహనలోనికి తెచ్చుకొని ఉండకపోవచ్చు, లేదా ఆయనకి అది చాలా కష్టంగా అనిపించి ఉండొచ్చు, అందుకనే రాయలేదు అన్నట్టుగా అంటారు. సో ఎందుకు అన్నది క్లియర్గా మనకు తెలియదు, కానీ డెఫినెట్లీ ఇది వన్ ఆఫ్ ది రీజన్స్. ఈ పుస్తకంలోని విషయాలు అర్థం చేసుకోవడానికి డెఫినెట్లీ కష్టమైనవి అని మనకు అర్థమవుతుంది. అయితే ఈరోజు మనము ఈ క్లాస్ ద్వారా ఏం నేర్చుకోబోతా ఉన్నామనంటే, దేవుడు ఈ పుస్తకాన్ని కష్టంగా ఉంచి, కన్సీల్డ్గా ఉంచి, ఎవరికి అర్థం కాకుండా ఉండే మిస్టరీలాగా ఉండడం కోసం దేవుడు ఉంచలేదు. సో మరి అంటే ఈ పుస్తకం అర్థమైపోతుందా ఒకసారి చదివితే అంటే, డెఫినెట్లీ జనరల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది బుక్ మాత్రం అందరికీ క్లియర్గా అర్థం అవ్వడానికి సులువుగానే ఉంది. అంటే పుస్తకం అంతా ఏం చెప్తుంది అనే దాని గురించి మనం ఆలోచన చేసినప్పుడు అది చాలా సులువైనది, ఈజీగా ఎవరైనా అర్థం చేసుకునేలాగే ఉంది. మరి ఎక్కడ కష్టంగా ఉన్నది అని అంటే, కొన్ని డీటెయిల్స్లోనికి మనం వెళ్ళినప్పుడు అక్కడున్న డీటెయిల్స్ని అర్థం చేసుకోవడం కొంచెం కష్టతరంగా ఉంది, లేదా ఆ డీటెయిల్ని ఒక్కొక్కలాగా అర్థం చేసుకోవడానికి, లేకపోతే ఒకే విషయాన్ని 2-3 రకాలుగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది అని మనము తెలుసుకోవాలి. సో అయినప్పటికీ జనరల్ అండర్స్టాండింగ్ మాత్రము చాలా క్లియర్గా ఉంది. బుక్ యొక్క మెసేజ్ చాలా క్లియర్గా ఉంది. ఆ పుస్తకంలోని విషయాలు కూడా అర్థం చేసుకోవడానికి కొన్ని మైనారిటీ విషయాలు, కొన్ని చిన్న
విషయాలు తప్ప మెజారిటీ విషయాలు అర్థం చేసుకోవడానికి మరి చాలా సులువుగా ఉంటాయి అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. సో రెవల్యూషన్ని ధ్యానం చేయడానికి మనము ఒకవేళ భయపడే వాళ్ళు ఉన్నట్లయితే, లేకపోతే అక్కడ ఉన్నది అర్థం కాదు అని అనుకునే వాళ్ళకి ఒక శుభవార్త. అదేంటంటే, లేదు, ఆ పుస్తకంలో ఉన్నటువంటి మెజారిటీ విషయాలు చక్కగా మనకు అర్థం అవ్వడానికే పరిశుద్ధాత్ముడు ఈ పుస్తకాన్ని రాయించాడు. సో కొన్ని ప్రిన్సిపల్స్, కొన్ని సూత్రాలను మనము చూసినట్లయితే, కొన్ని విషయాలు, ప్రిన్సిపల్స్ అర్థం అవ్వడానికి మనం వాడినట్లయితే మరి ప్రకటన గ్రంథం మనకి చక్కగా అర్థం అవ్వడానికి అవకాశం ఉందని మరి తెలియజేస్తా ఉన్నాను. సో మొట్టమొదటిగా ప్రకటన గ్రంథం మనం అర్థం చేసుకోవడానికి దాని యొక్క చారిత్రాత్మక నేపథ్యాన్ని మనం చూద్దాం. అంటే బ్యాక్గ్రౌండ్ ఆఫ్ రెవల్యూషన్ని చూద్దాం. అంటే రెవల్యూషన్ పత్రిక లేకపోతే గ్రంథము రాయబడినప్పుడు ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి, ఎలాంటి పరిస్థితుల మధ్య మరి యోహాను భక్తుడు ఈ యొక్క పుస్తకాన్ని రాశాడు అన్న విషయాన్ని మనం తెలుసుకుంటే అప్పుడు పుస్తకంలో ప్రస్తావించబడినటువంటి విషయాలు మనకి అర్థమవడానికి అవకాశం ఉంది. రోమా సామ్రాజ్యం యొక్క మరి ఏలుబడిలో ప్రపంచం దాదాపుగా నోన్ వరల్డ్ అంతా కూడా మరి రోమా సామ్రాజ్యం యొక్క పరిపాలన కింద ఉన్నటువంటి సమయంలో యేసు ప్రభు యొక్క పరిచర్య తర్వాత శిష్యులు ఆ యొక్క పరిచర్యను కొనసాగిస్తూ వచ్చారని మనకు తెలుసు. యేసు ప్రభు యొక్క మరణ పునరుద్ధానాల తర్వాత ఆయన యొక్క శిష్యులు ఆ సంఘాన్ని మరి ముందుకు నడిపించినట్లుగా పరిశుద్ధాత్మని సహాయంతో మనం చూస్తాం. సో అలాగూ నడుస్తూ వచ్చినటువంటి సంఘము ఇంచుమించుగా క్రీస్తు శకము 80-90 సంవత్సరాలకు వచ్చేపాటికల్లా ఒక విశిష్టమైనటువంటి మరి చరిత్రలో కని విని ఎరుగునటువంటి గొప్ప మరి పర్సిక్యూషన్కి లోనైనట్టుగా, శ్రమకు లోనైనట్టుగా మనం చూస్తాం. ఏంటి శ్రమ అంటే, ఒక రోమన్ ఎంపరర్, అతని పేరు డొమిషియన్ అనేటటువంటి చక్రవర్తి ఇస్రాయేలీలను అలాగే ఎస్పెషలీ క్రైస్తవులను శ్రమ పెట్టడానికి, హింసించడానికి పూనుకున్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. సో ఈ క్రైస్తవుల్ని హింసించడానికి పూనుకున్నటువంటి ఈ డొమిషియన్ చక్రవర్తి యొక్క పరిపాలన 81వ సంవత్సరం నుంచి 96 వరకు సాగినట్టుగా చూస్తాం. ఆ సమయంలో మరి భయంకరమైనటువంటి శ్రమల గుండా సంఘం వెళ్ళింది. సో యోహాను ఈ పత్రిక రాసేటప్పటికి భయంకరమైనటువంటి ఉపద్రవంలో, శ్రమల్లో, శోధనలో, హింసలో మరి క్రైస్తవులు ఉన్నట్టుగా చూస్తాం. ఎస్పెషలీ ఎందుకు అలాంటి భయంకరమైనటువంటి శోధనకి క్రైస్తవులు గురయ్యారు అని అంటే, ఆ చక్రవర్తిని పూజించినందుకు, లేదా రోమా దేవతల్ని పూజించకుండా వేరొక దేవుణ్ణి ఈ యొక్క క్రైస్తవులు పూజించడం, ఆ దేవునికి తప్ప వేరే వాళ్ళకి పూజించము, ఆ దేవుడికే మేము మా యొక్క ఆరాధన ఇస్తాము అన్నట్లుగా క్రైస్తవులు ఉండడము ఆ చక్రవర్తికి నచ్చలేదు. కాబట్టి ఆ భయంకరమైనటువంటి హింస ద్వారా అక్కడున్నటువంటి క్రైస్తవుల్ని హింసించినట్టుగా చూస్తాం. సో ఆ క్రమంలోనే ఈ అపోస్తులైనటువంటి యోహానును కూడా ఆ చక్రవర్తి తీసుకెళ్ళి పద్మాసు ద్వీపంలో పడేసినట్టుగా, సో ఆ పద్మాసు ద్వీపంలో పడేసినప్పుడు ఆ ప్రాంతంలో నుంచి, ద్వీపంలో ఒక్కడే మరి ఆ బాధను అనుభవిస్తున్నటువంటి సమయంలో మరి పరిశుద్ధాత్ముడు క్రీస్తుని గూర్చినటువంటి మరి ప్రత్యక్షతను యోహానికి ఇచ్చినట్లుగా మనం చూస్తాం. సో ఆ ప్రత్యక్షత ఏంటి, యోహానికి ఆ పద్మాసు ద్వీపంలో ఇవ్వబడినటువంటి ప్రత్యక్షతలు ఏంటి, ఆ ప్రత్యక్షతలో యోహాను ఏం చూశాడు అనే దాని గురించే ఈ యొక్క పుస్తకం మొత్తం వివరిస్తూ ఉందన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ డొమిషియన్ చక్రవర్తి మొదటి చక్రవర్తి కాదు. ఇలాగ క్రైస్తవుల్ని ఇబ్బంది పెట్టడానికి ఇతనే మొదటి వ్యక్తి కాదు. ఈయనకంటే ముందు వచ్చినటువంటి చక్రవర్తులు కూడా కొద్దిమంది హింసించారు. ఎస్పెషలీ నెరో అనేటటువంటి చక్రవర్తి AD 70 క్రీస్తు శకం 70కి ముందు ఆయన పరిపాలించినట్లుగా మరి చరిత్ర చెప్తా ఉంది. ఆ సమయంలో కూడా యూదులు అలాగే క్రైస్తవులు భయంకరమైన హింసను ఎదుర్కొన్నారు అన్న విషయము ఆ చరిత్రలో మనం చూస్తాం. బహుశా ఆ నెరో యొక్క ఆ పరిపాలనలో భాగంగా వచ్చిన హింసలోనే పౌలు అలాగే పేతురు తమ యొక్క ప్రాణాలని కోల్పోయారు, లేదా హతసాక్షులుగా వారు చంపబడ్డారు అన్న విషయము మనకి విదితమే. సో అలాగూ ఆయా సందర్భాల్లో సంఘము భయంకరమైనటువంటి శ్రమల గుండా వెళ్ళింది. అయితే ప్రస్తుతం డొమిషియన్ కింద ఉన్నటువంటి శ్రమల్లో
మరి ఆసియాలోని 7 సంఘాలు ఉన్నట్లుగా మనం చూస్తాం. అంటే అఫ్కోర్స్ సామ్రాజ్యంలో ఉన్న వాళ్ళంతా కూడా మరి భయంకరమైన హింసను అనుభవిస్తూ ఉన్నారు క్రైస్తవులు. కానీ ఆ యొక్క ఆసియా మైనర్ అని అంటాం, అంటే ఆసియా ఖండంలోని రోమా సామ్రాజ్యం కింద ఉన్నటువంటి 7 సంఘాలు స్పెషలీ వాళ్ళు భయంకరమైనటువంటి శోధనకు లేకపోతే హింసకు గురైనట్లుగా మనం చూస్తాం. సో ఆ ఘోరమైన హింసలో పాలిభాగస్తులైనటువంటి ఆ 7 సంఘాలని ఉద్దేశించి పరిశుద్ధాత్ముడు యోహానుకి ఇచ్చిన ప్రత్యక్షతలో మాట్లాడుతూ, ఇదిగో ఈ యొక్క భయంకరమైన హింసను క్రైస్తవులు ఎలాగో చూడాలి, క్రైస్తవులు ఈ యొక్క హింసను ఎలాగూ మరి ఏ కోణంలో చూస్తూ ముందుకెళ్ళాలి, దాన్ని ఎదిరించాలా లేకపోతే భరించాలా, ఎలాగూ ముందుకు కొనసాగాలి అనే దాని గురించి మరి పరిశుద్ధాత్ముడు యోహానుతో మాట్లాడినట్టుగా మనం చూస్తాం. ఆ తర్వాత దేవుడే యోహానును దీన్ని గ్రంథస్థం చేయమన్నట్లు యోహాను దాన్ని గ్రంథస్థం చేసి ఈ 7 సంఘాలకి మొదటిగా దాన్ని పంపినట్లుగా మనకు అర్థమవుతా ఉంది. సో మొదట ప్రకటన గ్రంథంలోని విషయాలు మొదట ఆ 7 సంఘాలకి వర్తించేవిగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ 7 సంఘాలు భయంకరమైన హింస గుండా వెళ్తూ ఉన్నారు కాబట్టి ఆ హింసలోంచి వెళ్తున్నటువంటి సంఘం యొక్క ఆదరణ కొరకు వాళ్ళు ఆ భయంకరమైన హింసను ఓర్చుకొని మరి పరలోక రాజ్యము ఉంది, భవిష్యత్తు ఉంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని ప్రస్తుత కాలము ఈ యొక్క భూమి మీద వారు ఎదుర్కొన్నటువంటి శ్రమను భరించాలి. మరి దేవుడు చూస్తూ ఉన్నాడు, ఒకానొక రోజు ఆ హింసకు కారణమైన వాళ్ళని శిక్షించి ఎవరైతే పరిశుద్ధాత్మ యొక్క సహాయం చే లేకపోతే దేవుని యొక్క సహాయం చే ప్రస్తుత కాలం ఉన్నటువంటి భయంకరమైన హింసను వాళ్ళు బేర్ చేస్తారో లేకపోతే దాన్ని సహిస్తారో వాళ్ళకి దేవుడు గొప్ప రివార్డ్ ఇవ్వబోతా ఉన్నాడు, లేదా గొప్ప బహుమానాన్ని ఇవ్వబోతా ఉన్నాడు పరలోక రాజ్యంలో అన్న దాని గురించి యోహాను చాలా చక్కగా రాస్తూ ఉన్నాడు. సో ఏంటి ఈ ప్రకటన గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే విషయాలు అని అంటే నేను 10 విషయాలు చెప్తాను. ఆఫ్కోర్స్ కొంచెం తక్కువ చెప్తే బాగానే ఉండేదేమో, కానీ 10 విషయాలు కనీసం మనము తెలుసుకుంటే ప్రకటన గ్రంథం అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇప్పటిదాకా మనం చారిత్రాత్మక నేపథ్యం చూసాము. అక్కడ ఏం చూసామంటే క్రైస్తవులు ఆసియా మైనర్ అంటే ఆసియా ఖండంలోని 7 సంఘాలు వాళ్ళు భయంకరమైనటువంటి హింస గుండా వెళ్తూ ఉన్నారు. ఆ హింసకి కారణం డొమిషియన్ అనే చక్రవర్తి. ఆ హింసను క్రైస్తవులు ఎదుర్కోవడం కోసము వాళ్ళకి ఆదరణ, తర్వాత భవిష్యత్తును గూర్చినటువంటి నిరీక్షణ, ఆ యొక్క భయంకరమైన హింసకు సంఘాన్ని ప్రిపేర్ చేస్తూ ఉన్నట్టుగా యోహాను ఈ యొక్క గ్రంథాన్ని రాసినట్లుగా మనకు అర్థమవుతా ఉంది. సో ఆ తర్వాత ఈ గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి 10 సూత్రాల గురించి నేను చెప్తాను. మీరు మరి పెన్ను పేపర్లు ఉన్నట్లయితే ఒకదాని వెంబడి ఒకటి రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో 10 సూత్రాల్లో మొట్టమొదటిది ఏంటంటే ఈ యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథము యొక్క సాహిత్యము 3 భిన్నమైన శైలుల్లో ఉంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సాహిత్య శైలి 3 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ జానరేస్ అని ఇంగ్లీష్లో అంటాం. 3 శైలుల్లో ఉంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మొదట ఇది ఒక పత్రికగా మనం చూడగలం, 7 సంఘాలకి రాయబడిన పత్రిక అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇది ప్రవచన గ్రంథం అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే ప్రవచనం గ్రంథాలు పాత నిబంధనలో ఉన్న గ్రంథాలు ఎలాగున్నాయో మరి క్రొత్త నిబంధనలో కూడా ఇది ప్రవచనానికి సంబంధించినటువంటి పుస్తకం అని. ఆ తర్వాత అపోకలిప్టిక్ లిటరేచర్ అని అంటాం. అంటే 2వ రాకడను గూర్చిన లేకపోతే ఈ ప్రపంచం యొక్క అంతాన్ని గూర్చినటువంటి శైలి లో రాయబడినటువంటి లిటరేచర్ అని అంటాం. అపోకలిప్టిక్ లిటరేచర్ అని అంటాం. అంటే అంతాన్ని గురించిన మాటలు రాయబడే విధానం. సో ఈ 3 శైలుల్లో ఈ యొక్క గ్రంథం రాయబడింది. సో ఏ శైలికి ఆ శైలి భిన్నం కాబట్టి ఏ శైలిలో ఉన్న మరి మాటను చదివేటప్పుడు ఆ శైలిని అర్థం చేసుకుని చదివితే మనకి చక్కగా ప్రకటన గ్రంథం అర్థం అవడానికి అవకాశం ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 3 అధ్యాయాలు మనం చూసినప్పుడు అవన్నీ పత్రికా శైలిలో ఉన్నాయి కాబట్టి ఓకే ఈ సంఘానికి
సంఘానికి పత్రిక రూపంలో మరి యోహాను ఈ విషయాలు రాశాడు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటే అప్పుడు ఆ ముందు ఉన్నటువంటి విషయాలు చక్కగా అర్థమవుతాయి. ఆ తర్వాత రాయబడినటువంటి విషయాలు 4-5 అధ్యాయాలు ఆ తర్వాత నుంచి మనం ఉన్నటువంటి విషయాలను దేవుడు రాబో సంగతుల గురించి రాయించాడు అన్న విషయం మనకు అర్థమైతే అప్పుడు అక్కడ రాయబడినటువంటి విషయాలను ప్రవచనాత్మకమైన లిటరేచర్ని లేకపోతే ప్రవచనాత్మకమైనటువంటి శైలిలో ఉన్న సాహిత్యాన్ని పాత నిబంధనలో ఉన్నటువంటి మరి పుస్తకాలని అట చదివేమో అట చదువుతాం. ఆ తర్వాత అపోకలిప్టిక్ లిటరేచర్ అని అంటామంటే ఎండ్ టైమ్స్ రెండవ రాకడకు సంబంధించినటువంటి విషయాలు దాని చుట్టూ ఉండేటటువంటి పరిస్థితుల గురించి మనం తెలుసుకుంటే అప్పుడు దానికి తగినట్టుగా మనం చదవగలం. సో మొట్టమొదటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సాహిత్య శైలి. 3 రకాల సాహిత్యము ఈ యొక్క పుస్తకంలో ఉంది అన్న విషయాన్ని మనం మొదట గుర్తుపెట్టుకోవాలి. రెండవది ఏంటంటే ఈ పుస్తకము రాయబడినది ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే భయంకరమైన హింస గుండా యేసు ప్రభువుని నమ్మినందుకు క్రైస్తవులు అయినందుకు భయంకరమైన హింస గుండా వెళ్తున్నటువంటి సంఘానికి దేవుడు ఇవ్వబోతున్నటువంటి ఆదరణ, లేకపోతే ప్రస్తుత కాలంలో దేవుడు ఇస్తున్నటువంటి ఆదరణ, అలాగే భవిష్యత్ కాలంలో ఈ భయంకరమైన శోధనలు శ్రమలను సహించిన వారికి దేవుడు ఇవ్వబోతున్నటువంటి బహుమానం గురించి ఈ పుస్తకం రాయబడుతుంది అని అంటే ఈ శ్రమల్లో ఉన్నటువంటి సంఘానికి ఆదరణ కలిగించడానికి నిరీక్షణను గుర్తు చేయడం కోసం ఈ పుస్తకం రాయబడిందని గుర్తుపెట్టుకోవాలి. సో అది రెండవ విషయం. అంటే ఆ పుస్తకం అంతా చదువుతున్నప్పుడు ఓకే సంఘాన్ని బలపరచడం కోసం, సంఘాన్ని ఆదరించడం కోసం, సంఘానికి నిరీక్షణ పరలోకాన్ని రాజ్యాన్ని గురించినటువంటి నిరీక్షణను ఇవ్వడం కోసం ఈ పుస్తకం రాయబడింది అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. సో మూడవ విషయం ఏంటి అని అంటే మనం ఇందాక ఆలోచించినట్టుగా చారిత్రాత్మక నేపథ్యం అంటే ఎలాంటి సందర్భంలో ఈ పుస్తకం రాయబడింది, ఆ సందర్భంలో మరి విశ్వాసులైన వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి శ్రమ ఏంటి, ఆ టైంలో ఎవరు పరిపాలన చేస్తూ ఉన్నారు, ఆ టైంలో ప్రపంచ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఆ పరిస్థితుల్లో విశ్వాసులు ఎట్లా ఉన్నారు, అలాంటి భయంకరమైన సిచ్యువేషన్లో ఉన్నటువంటి విశ్వాసులకు దేవుడు ఇవ్వబోతున్నటువంటి నిరీక్షణ గురించి బైబిల్ ఏమని చెప్తా ఉంది. ఎప్పటికీ సంఘము ఇలాంటి భయంకరమైన దుర్భరమైన హింస గుండానే వెళ్ళాలా, లేకపోతే ఈ హింసకి ఎక్కడైనా ఫుల్ స్టాప్ పెడుతున్నాడా దేవుడి చరిత్రలో అన్న దాని గురించి చారిత్రాత్మక నేపథ్యం తెలుసుకోవడం అవసరం. చారిత్రాత్మక నేపథ్యం తెలిస్తే అప్పుడు ప్రకటన గ్రంథంలో చెప్పబడినటువంటి డిఫరెంట్ పీపుల్ లేకపోతే డిఫరెంట్ సింబల్స్ మరి దేన్ని సూచిస్తూ ఉన్నాయి అన్న విషయం మనకు అర్థమవుతుంది. అది మూడవ విషయం. నాలుగవ విషయం ఏంటనంటే ఈ పుస్తకంలో చాలా సింబల్స్ ఉపయోగించబడ్డాయి, అంటే సూచనలు ఉపయోగించబడ్డాయి, లేదా చిహ్నాలు వినియోగించబడ్డాయి, సింబల్స్ వినియోగించబడ్డాయి. సో ఆ చిహ్నాలు దేన్ని సూచిస్తూ ఉన్నాయి, వాటి అర్థం ఏంటి అన్న విషయము మనకి కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకు చిహ్నాలు వినియోగించబడ్డాయి అంటే ప్రాఫిటిక్ లిటరేచర్లోను అంటే ప్రవచన గ్రంథాల్లోనూ అపోకలిప్టిక్ లిటరేచర్లోను అంటే రెండవ రాకడకు సంబంధించినటువంటి సాహిత్యంలోనూ చాలా చిహ్నాలు వినియోగించబడతాయి. ఆ రకమైనటువంటి మరి లిటరేచర్లో ఇవి కామన్ అన్న విషయం మనకు అర్థమవుతుంది. అయితే ఆ చిహ్నాల్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, ఆ సింబల్స్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అనేది ఒక పెద్ద ఛాలెంజ్. ఆ చిహ్నాలు ఎట్లా ఉన్నాయి అన్న విషయము మనం ధ్యానం చేసేటప్పుడు ఒకటి మనకి బాగా ఉపయోగపడుతుంది. అదేంటంటే ఆ చిహ్నాలు అవి ఎగ్జాక్ట్లీ ఏంటి అనే దాని గురించి మనకు అర్థమైనా కాకపోయినా అవి దేన్ని సూచిస్తున్నాయి అనేది జనరల్గా మనకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మరి ప్రకటన గ్రంథంలో ప్రస్తావించబడినటువంటి మృగము గురించి చూస్తాం. సో మృగం గురించి లేకపోతే నాశన కలిగించేటటువంటి డిఫరెంట్ విషయాల గురించి మనం చూస్తాం. అలాగే ఇంకొక వైపు ఆ భయంకరమైన హింస నుంచి విడిపించేటటువంటి దూతల గురించి లేకపోతే వివిధ రకాల ఇతర చిహ్నాల గురించి కూడా మనం చూస్తాం. సో ఆ చిహ్నాల్లో ఏవి మంచిని సూచిస్తూ ఉన్నాయి, ఏవి చెడును సూచిస్తూ ఉన్నాయి, ఏవి సాతాను సంబంధమైనవి, ఏది క్రీస్తు సంబంధమైనవి లేదా పరలోక సంబంధమైనవి, దేన్ని దేవుడు ప్రోత్సహిస్తున్నాడు, దేన్ని దేవుడు మరి అపోజ్ చేస్తున్నాడు, ఎవరు దేవుని వైపు ఉన్నారు, ఎవరు దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు అన్న విషయం మనకి క్లియర్గా ఈజీగా ఇలా చదవగానే మృగము అని అన్నాడు అనుకో, ఆ మృగం ఎవరి గురించి మాట్లాడుతుంది, డెఫినెట్లీ మరి క్రీస్తుకు వ్యతిరేకంగా ఉన్నవారి గురించి. అలాగే గొప్ప వేశ్యను గురించి కూడా ప్రస్తావించబడింది. సో వేశ్య బబులోనుకు లేకపోతే ఆ
ఆనాటి రోమా సామ్రాజ్యానికి సూచనగా ఉంది. సో ఆ వేశ్య కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటి గుంపులో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఎగ్జాక్ట్గా ఆ చిహ్నం ఏంటి అనేది మనకు అర్థమైనా కాకపోయినా అది దేవునికి వ్యతిరేకంగా ఉందా, దేవుని కోసం పాటుపడుతుందా, దేవుని రాజ్యంలో భాగంగా ఉందా, లేకపోతే ఈ లోక రాజ్యంలో భాగంగా ఉందా అన్న విషయము అర్థం చేసుకోవడానికి చాలా చక్కగా మరి ఆ సింబల్స్ ఉపయోగపడతాయి. ఎందుకు సింబల్స్లో రాశారంటే బహుశా ఆ సింబల్స్ ఒకటి క్రైస్తవులకి తెలుసు, చర్చ్లో ఉండి ఆ వాక్యాన్ని వినే వాళ్ళందరికీ ఆ సింబల్స్ తెలుసు కాబట్టి ఆ సింబాలిక్ లాంగ్వేజ్లో రాయడం వలన సంఘం ఈజీగా అర్థం చేసుకుంటుంది ఒకటి. రెండవది సింబల్స్లో రాయడం వలన ఆ పుస్తకాన్ని చదువుతున్నటువంటి అప్పటి పరిపాలకులు ఎస్పెషలీ రోమన్ సామ్రాజ్యంలోని వాళ్ళు ఒకవేళ ఈ ప్రకటన గ్రంథంలో ఏముంది అని చదవడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళకి అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు అని అంటే వాళ్ళకి ఈ సింబాలిక్ లాంగ్వేజ్ తెలియదు, వాళ్ళకి పాత నిబంధన గ్రంథంలో వాడబడినటువంటి ఈ చిహ్నాల గురించి తెలియదు. కాబట్టి వాళ్ళు దాన్ని అర్థం చేసుకున్న జాలరు. బహుశా వాళ్ళ యొక్క కళ్ళు కప్పడం కోసము చర్చిలోని బయట వాళ్ళు దాన్ని అర్థం చేసుకోకుండా ఉండడం కోసము బహుశా ఈ యొక్క గ్రంథాన్ని అలాగ రాసినట్లుగా మనకి అర్థమవుతుంది. ఎందుకు అలాగ రాశారు అంటే నెమ్మది కావాల్సింది సంఘానికి, ఆదరణ కావాల్సింది సంఘానికి, నిరీక్షణ కావాల్సింది సంఘానికి. కాబట్టి ఆ భయంకరమైన ఫేజ్లో ఉన్నటువంటి సంఘము అర్థం చేసుకోవడం కోసము, అలాగే ఆ యొక్క లెటర్ బహుశా వేరే వాళ్ళ చేతిలో పడి ఒకవేళ సంఘానికి అందుబాటులో లేకుండా అయిపోతుందేమో అన్న ఉద్దేశంతో వాళ్ళు ఆ లాంగ్వేజ్లో రాసినట్టుగా మనకి అర్థమవుతా ఉంది. సో సింబల్స్ అనేవి కామన్గా ఈ యొక్క సాహిత్యంలో ప్రకటన గ్రంథంలో ఉంటాయి, చిహ్నాలు అనేవి కామన్గా ఉంటాయని, ఆ చిహ్నాలు ఒక్కొక్కసారి అర్థం చేసుకోవడానికి కష్టంగా అనిపించినా సరే ఓవరాల్గా ఆ చిహ్నాలన్నీ కూడా దేన్ని సూచిస్తూ ఉన్నాయి, మరి అది మంచి వైపు ఉన్నాయా, చెడు వైపు ఉన్నాయా, దేవుని వైపు ఉన్నాయా, దేవుని రాజ్యానికి వ్యతిరేకంగా ఉన్నాయా అన్న విషయం మనం అర్థం చేసుకోవడము పెద్ద కష్టం కాదు అన్న విషయాన్ని మనము అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత ముఖ్యమైన సూత్రం, 5వ సూత్రం ఏంటంటే మనము ప్రకటన గ్రంథాన్ని అర్థం చేసుకునేటప్పుడు ఆ ప్రకటన గ్రంథం రాయబడినటువంటి జనం ఎవరైతే ఉన్నారో, ఎవరిని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క గ్రంథం రాశారో ఆ గ్రంథం రాయబడినటువంటి జనాలు ఆ పుస్తకాన్ని ఎట్లా అర్థం చేసుకుంటారో దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఆ ప్రకటన గ్రంథం యొక్క వివరణను చెప్పాలి, లేకపోతే దాని భాష్యాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకు అది అవసరమని అంటే ప్రకటన గ్రంథం ఎవరికి మొదట రాయబడిందో వాళ్ళకి అర్థము కాని విషయాలు కనుక మనము ప్రకటన గ్రంథంలో నుంచి వాళ్ళ బోధించినట్లయితే బహుశా అది తప్పు అవడానికి అవకాశం ఉంది. ఎందుకనంటే ఆ మొదటి రాయబడినటువంటి జనాలు ఎవరున్నారో వాళ్ళ కోసం అది రాయబడింది, కానీ తర్వాతి తరాలని దృష్టిలో పెట్టుకొని ఆ తర్వాతి తరాలు వాళ్ళు ఎప్పటికప్పుడు మరి ప్రపంచంలో మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా దాన్ని మార్చేసుకుంటారు అన్నది రెండవ ఆలోచనే. కానీ మొదటి ఆలోచన అక్కడ ఆ హింస గుండా వెళ్తున్నటువంటి సంఘానికి అర్థమవడం కోసమే ఆ పుస్తకాన్ని రాశారు అన్న విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. అలా గుర్తుపెట్టుకోవడం వలన మనము ఈ లోకంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి సంఘటనలను డైరెక్ట్గా మరి ప్రకటన గ్రంథంలో పెట్టము. ఫర్ ఎగ్జాంపుల్ కొద్దిమంది ఏం చేస్తూ ఉన్నారు అని అంటే హిట్లర్ని ఆ పెద్ద మృగంతో పోల్చడం, లేకపోతే సద్దాం హుసేన్ని పోల్చడం, లేకపోతే ఇప్పుడు మరి ట్రంప్ లాంటి వాళ్ళనో, లేకపోతే ఇలా వేరే వేరే వాళ్ళని వీళ్ళు ప్రకటన గ్రంథంలో చెప్పబడినటువంటి ఆ భయంకరమైన దేవునికి వ్యతిరేకమైన వ్యక్తి వీళ్ళు అని చెప్పడానికి ఆ డేంజర్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఎందుకనంటే అక్కడ చెప్పబడిన విషయాలు ఫస్ట్ సెంచరీ వాళ్ళకి అర్థం అవ్వాలి అన్న ఆలోచనలో మనం లేకపోతే మనము ఈ భవిష్యత్తులో జరిగే విషయాలన్నిటినీ ప్రకటన గ్రంథంలో చొప్పించి లేకపోతే ఇప్పుడు జరుగుతున్నవన్నీ కూడా ప్రకటన గ్రంథం పైన వేసి మనము దానిలోంచి మీనింగ్ తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా మనం ఉండాలి. ఏదైతే ఈ ప్రిన్సిపల్ని పెట్టుకోవాలి, 5వ ప్రిన్సిపల్ అదేంటంటే ఏదైతే మొదటి శతాబ్దంలోని ఆ సంఘాలు వాళ్ళు అర్థం చేసుకోలేరో ఆ విషయం గురించి ప్రకటన గ్రంథాన్ని ఒకవేళ మన భాష్యం చెప్తున్నట్లయితే ఆ విషయాన్ని మనం కూడా చెప్పకుండా ఉండడానికి మనము ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత
ఆరవ ప్రాముఖ్యమైన ప్రిన్సిపల్ ఏంటి ప్రకటన గ్రంథం అర్థం చేసుకోవడానికంటే, ప్రకటన గ్రంథాన్ని చదివేటప్పుడు దానిలో వినియోగించబడినటువంటి చాలా వరకు చిహ్నాలు, సింబల్స్ అన్నీ కూడా పాత నిబంధన గ్రంథంలో ఉన్నవి అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఆ విషయం అవసరం అంటే, ఇంచుమించుగా 250 ఎల్యూజన్స్ టు ఓల్డ్ టెస్ట్మెంట్ ప్రకటన గ్రంథంలో ఉన్నట్టు చెప్తారు. అంటే 250 సార్లు ఆ పాత నిబంధనలోని విషయాలను ప్రస్తావించినట్టుగా ప్రకటన గ్రంథంలో మనం చూడగలం. ఎస్పెషలీ మరి కీర్తనలు, అలాగే మరి ప్రాఫిటిక్ లిటరేచర్ అంటే ప్రవక్తల గ్రంథాల్లో రాయబడినటువంటి విషయాలు, ఆ విషయాలు ప్రకటన గ్రంథంలో కూడా ప్రస్తావించబడినాయి. బబులోను గురించి ప్రస్తావించబడింది, తెగుళ్ళ గురించి ప్రస్తావించబడింది. సో వాటన్నిటిని ఎట్లా అర్థం చేసుకోవాలంటే, డెఫినెట్లీ పాత నిబంధన యొక్క కోణంలో నుంచి పాత నిబంధనలో రాయబడినటువంటి ఆ చిహ్నాలకి అర్థం ఏంటో ఇక్కడ కూడా ఆ చిహ్నాలకి ఇంచుమించుగా అదే అర్థము ఉంటుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే క్రైస్తవులైన వారు ఈ పుస్తకం రాసేటప్పటికి వాళ్ళు న్యూ టెస్ట్మెంట్ వాళ్ళకి ఇంకా రెడీగా లేదు, కొన్ని పుస్తకాలు మాత్రమే వాళ్ళకి అవైలబుల్గా ఉన్నాయి. కానీ వాళ్ళు మరి దేవుని వాక్యంగా భావించినటువంటి ఓల్డ్ టెస్ట్మెంటే వాళ్ళకు ఉంది. కాబట్టి మరి యోహాను రాసినప్పుడు డెఫినెట్లీ ఆ ఓల్డ్ టెస్ట్మెంట్ విషయాలే అక్కడ ఉన్నటువంటి సింబల్స్నే వాడి ఉంటాడు అన్నది చాలా విదితం. కాబట్టి ప్రకటన గ్రంథం చదివినప్పుడు అక్కడ ఉన్నటువంటి చిహ్నాలను అర్థం చేసుకోవడానికి, అక్కడ ఉన్నటువంటి మరి విషయాలను అర్థం చేసుకోవడం కోసము పాత నిబంధన ప్రవక్తల గ్రంథాలు మనం చదవాలి అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అది 6వ విషయం. ఆ తర్వాత ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రకటన గ్రంథంలో ఏం చెప్తున్నారు, ప్రకటన గ్రంథంలో దేవుడు ఏమి ప్రస్తావించాడు అన్న విషయంలో కొన్ని విషయాల్లో జనాలు పొరపాటు పడుతూ ఉంటారు, లేదా వివిధ రకాలుగా అర్థం చేసుకుంటూ ఉంటారు. సో అలా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది అని మనకు తెలుసు. కానీ ఆ ప్రాముఖ్యమైన విషయాలు ఏవైతే ప్రకటన గ్రంథంలో మెన్షన్ చేయబడి ఉన్నాయో వాటిల్లో మాత్రము అందరూ మరి ఒకే అవగాహన కలిగి ఉన్నారు అని మనము తెలుసుకోవాలి. 2 విషయాల్లో కనీసము మరి వివిధ సంఘాల వాళ్ళు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ కలిగి ఉన్నారు 2 విషయాల్లో. ఒకటేంటంటే, సంఘము ఎప్పుడు ఎత్తబడుతుంది, ఓకే, సంఘము ఎప్పుడు ఎత్తబడుతుంది, ఏ సమయంలో ఎత్తబడుతుంది, శ్రమలకి ముందా శ్రమలకి తర్వాత అన్న దాని విషయంలో కొద్దిమంది శ్రమలు ముందు సంఘము వెళ్ళిపోతుంది, సంఘము శ్రమల గుండా వెళ్ళదు అని అంటారు. కొద్దిమంది శ్రమల గుండా సంఘం వెళ్తుంది కానీ సంఘము శ్రమల తర్వాతే ఎత్తబడుతుంది అని అంటారు. సో ముందా తర్వాత అనే దాని గురించి మరి కొన్ని డిఫరెంట్ వ్యూస్ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఆ తర్వాత 2వ ప్రాముఖ్యమైన విషయంలో ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, 1000 ఏండ్ల పరిపాలన ఎప్పుడు జరుగుతుంది. సో 1000 ఏండ్ల పరిపాలన కూడా ముందు జరుగుతుందా, అంటే సంఘం ఎత్తబడిన తర్వాత జరుగుతుందా, లేకపోతే ముందు జరుగుతుందా, లేదా 1000 ఏండ్ల పరిపాలన తీర్పుకు ముందా తీర్పు తర్వాత, లేకపోతే 1000 ఏండ్ల పరిపాలన ఎప్పుడు జరుగుతుంది అనే దాని గురించి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నట్టుగా మనం చూస్తాం. సో ఎప్పుడు జరుగుతుంది అనే దాని గురించే డిఫరెన్స్, కానీ అది జరుగుతుందా లేదా అనే దాని గురించి ఎక్కువగా డిఫరెన్స్ లేనట్టుగా మనం చూస్తాం. సో 3 విషయాలు మాత్రం అన్ని సంఘాల వాళ్ళు లేక ప్రకటన గ్రంథాన్ని అర్థం చేసుకునే వాళ్ళు అందరూ 3 విషయాల్లో ఏకాభిప్రాయంలో ఉన్నట్టుగా, లేకపోతే ఏకాభిప్రాయానికి వచ్చినట్టుగా మనం చూస్తాం. అదేంటంటే, ప్రకటన గ్రంథము యేసు ప్రభు తిరిగి రాబోతా ఉన్నాడు అన్న విషయాన్ని గురించి చాలా స్పష్టంగా చెప్తుంది. అందరూ దాన్ని అగ్రీ అవుతారు. అంటే 2వ రాకడ ఉంది, ఆ 2వ రాకడలో యేసు ప్రభువు తన మహిమ శరీరంతో ఆయన తిరిగి రాబోతా ఉన్నాడు అన్న విషయము అందరూ నమ్మే విషయం. 2వది ఏంటంటే, దేవుడు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి చెడుకి, ఎస్పెషలీ సాతానికి సంపూర్ణమైనటువంటి మరి సమాప్తిని, లేకపోతే ఈ యొక్క చెడుకు విరుగుడు, లేకపోతే ఈ యొక్క చెడును సంపూర్తిగా ఈ లోకంలో లేకుండా నాశనం చేయబోతా ఉన్నాడు అన్న విషయం. సో మొదటిది క్రీస్తు, 2వ రాకడ. 2వది ఈ సాతాను, చెడు, ఈ లోకంలో ఉన్నటువంటి ఈ భయంకరమైన దేవునికి వ్యతిరేకమైన శక్తి మొత్తం కూడా పూర్తిగా నాశనం చేయబడుతుంది అన్న విషయం కూడా అందరూ నమ్ముతారు. 3వ విషయం ఏంటంటే, దేవుడు మరి విశ్వాసులైన వారికి పరలోక రాజ్యాన్ని ఇస్తున్నాడని, అవిశ్వాసులైన వారు తీర్పులోనికి వెళ్ళి వారు మరి ఆ తీర్పును, ఆ భయంకరమైనటువంటి పాతాళాన్ని అనుభవించవలసి ఉంటుంది అని ఈ 3
విషయాల్లో మాత్రం అందరి అగ్రిమెంట్ ఉంది. కానీ ఆ టైం ఎప్పుడు జరుగుతుంది అనే దాని గురించి మాత్రమే ఇప్పుడు జరుగుతుంది లేకపోతే అప్పుడు జరుగుతుంది అని డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నట్టుగా మనము చూడగలం. సో ముందు జరిగిన వెనక జరిగిన ఏ సమయంలో జరిగినా సరే ఆ ప్రకటన గ్రంథంలో ప్రస్తావించబడే విషయం ఏంటంటే ఖచ్చితంగా ఈ విషయాలన్నీ కూడా భవిష్యత్తులో జరగబోతూ ఉన్నాయి. క్రీస్తు మరి రాబోతా ఉన్నాడు, సాతాను నశించబోతా ఉన్నాడు, పరలోక రాజ్యంలోనికి విశ్వాసులు ప్రవేశించబోతా ఉన్నారు అన్న విషయము చాలా స్పష్టంగా ఈ పుస్తకంలో రాయబడుతుంది. సో ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అది 7వ విషయం. 8వ విషయం ఏంటంటే కొన్నిసార్లు ఈ సింబల్స్ వాడినప్పుడు, ఈ చిహ్నాలు వాడినప్పుడు వాటికి మళ్ళీ ఇంకా ఏదో గూఢార్థం ఉంటుంది అని అనుకొని ప్రతి సింబల్కి గూఢార్థాన్ని వెతకడానికి జనాలు ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఒక విషయాన్ని మనం ఏం అర్థం చేసుకోవాలంటే ప్రతి సింబల్కి గూఢార్థం ఉండవలసిన అవసరం లేదు. సో ప్రతి సింబల్కి గూఢార్థం ఉండవలసిన అవసరం లేదు. ఆ సింబల్ కొన్నిసార్లు ఆ పాపం ఎంత భయంకరమైందో, సాతానుడు వాడి యొక్క పని ఎంత భయంకరమైందో దాన్ని ఇంటెన్సిఫై చేసి చెప్పడానికి, లేకపోతే దాని యొక్క తీవ్రత ఎంత గొప్పగా ఉండబోతుందో చెప్పడానికి, లేకపోతే పరలోకం ఎంత అద్భుతంగా ఉండబోతుందో, లేకపోతే సంఘం ఎట్లా ఉంటుందో, దేవుని యొక్క పని ఎట్లా ఉంటుందో అని దాన్ని ఇంటెన్సిఫై చేసి దాన్ని గొప్పగా చేసి చూపించడం కోసము కొన్నిసార్లు కొన్ని సింబల్స్ వాడడానికి అవకాశం ఉంది. కానీ ప్రకటన గ్రంథంలో ఉన్న ప్రతి సింబలు ఈ దేనో సూచిస్తూ ఉంది అని అనుకుని మరి పొరపాటు పడడం మరి డేంజర్ అన్న విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత 9వది ఏంటంటే ఆ కష్టమైన ప్యాసేజెస్ గుండా మనం వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఏ దైవికమైన సూత్రాన్ని దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు, పాపాన్ని గురించి ఏమైనా నేర్పిస్తున్నాడా, లేకపోతే పరలోక రాజ్యాన్ని గురించి ఏమైనా నేర్పిస్తున్నాడా, దేవుని గురించి ఏమైనా నేర్పిస్తున్నాడా, శ్రమల గురించి ఏమైనా నేర్పిస్తున్నాడా, దేని గురించి అక్కడ రాయబడినటువంటి లేఖన భాగం మాట్లాడుతుంది, దాని నుంచి ఇప్పుడు ప్రస్తుతం నేను జీవిస్తున్నటువంటి జీవితంలో నా జీవితానికి సరిపోయేటటువంటి సూత్రం ఏముంది అనే దాని గురించి మనం చూడాలి. సో అప్పుడు ఈజీగా అక్కడ ఉన్నటువంటి వాక్య భాగం మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత 10వ విషయం ఏంటంటే ఈ పుస్తకం చదివేటప్పుడు మనము ఒంటరిగా చదువుతున్నాము, కానీ ఆ పుస్తకంలోని విషయాలు ఇంకా చక్కగా అర్థం చేసుకోవడం కోసము ఇంకా మనం ఏం చేయగలమంటే కొన్ని కామెంటరీస్ చదివితే మంచిది, వ్యాఖ్యానాలు చదవడం మంచిది. వేరే వాళ్ళు ఏం చెప్తున్నారు, సో ఈ పాస్టర్ గారు దీని గురించి ఏం చెప్పారు, నేను అర్థం చేసుకుంటున్న విషయాలు ఈ ప్రకటన గ్రంథంలో నేనే అర్థం చేసుకుంటున్నానా, లేకపోతే వేరే వాళ్ళు కూడా నాకులాగా ఆలోచిస్తున్నారా, సో నేను అర్థం చేసుకునే విధానం వాక్యానుసారమేనా, వాక్యానికి విరోధమా అన్న విషయాన్ని మనము ఆలోచన చేయాలి. అంతేగాని నాకు వచ్చిన ఆలోచనే మరి ప్రపంచంలో అన్నిటికన్నా బెస్ట్ ఆలోచన, లేకపోతే నాకు వచ్చిన ఆలోచన తప్ప ఇంకా వేరే వాళ్ళ ఆలోచన నేను పట్టించుకోను అని అంటే కొన్నిసార్లు మనము పొరపాటులోనికి వెళ్ళడానికి అవకాశం ఉంది. అందుకనే మనకొచ్చిన ఆలోచనను ఆల్రెడీ స్కాలర్స్కి వచ్చి ఉంటే వాళ్ళతో పాటు మనం కూడా అదే ఆలోచనలో ఉంటే కనుక ఇట్ ఈస్ గుడ్. కానీ ప్రపంచంలో ఎవ్వరికి రాని ఆలోచన నాకు వచ్చిందంటే బహుశా ఆలోచన మరి తప్పుటి భాష్యం అయి ఉండాలి, లేకపోతే తప్పుకి దారి తీసేటటువంటి ఆలోచన అని మనము గుర్తుపెట్టుకోవాలి. సో అందుకనే కొన్ని భాష్య చెప్పేటటువంటి వ్యాఖ్యానాలను వాడడం మంచిది, ఎస్పెషలీ కామెంటరీస్ను వాడడం మంచిది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత పుస్తకం ఆది నుంచి అంతం వరకు మరి ఒకే రకంగా మనం చదవడానికి అలవాటు చేసుకోవాలి. అంటే ఆ పుస్తకం మొదటి నుంచి చివరి వరకు ఒకే విషయాన్ని దేవుడు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. సో ఆ విషయం అర్థం చేసుకోవడానికి మనం వాడే భాష్య కోణము ఒకటే ఉండాలి, లిటరల్గా ఉన్నట్టుగా మనం చదవడానికి ప్రయత్నం చేయాలి అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ 10 ప్రిన్సిపల్స్ కనుక మనము గుర్తుపెట్టుకున్నట్లయితే వాటిని బట్టి వాటిని దృష్టిలో ఉంచుకొని మనం ప్రకటన గ్రంథం చదివినట్లయితే డెఫినెట్గా మరి ఆ పుస్తకం కొంచెం మరి అర్థమవడానికి అవకాశం ఉంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అపోకలిప్టిక్ లిటరేచర్ అంటే ఏంటి అనే దాని గురించి ఒక 5 మాటలు చెప్పి నేను ముందుకెళ్తాను. సో మనం ఇప్పటిదాకా ఏం విన్నామంటే మొట్టమొదటిది ప్రకటన గ్రంథం యొక్క చారిత్రాత్మక నేపథ్యాన్ని విన్నాం. ఆ తర్వాత ఏం విన్నామంటే ప్రకటన గ్రంథం అర్థం చేసుకోవడానికి 10 సూత్రాలను విన్నాం. సో ఇప్పుడు మనము ప్రకటన గ్రంథము యొక్క సాహిత్య శైలి అపోకలిప్టిక్ లిటరేచర్ అంటే రెండవ రాకడను గూర్చిన లేకపోతే ఈ యుగ సమాప్తికి సంబంధించినటువంటి విషయాలు గురించి చెప్తుంది వాక్యం ప్రకటన గ్రంథం అని మనం చెప్పుకున్నాం. సో యుగ సమాప్తికి సంబంధించిన సంగతులు అంటే ఏంటి అనే విషయాలు 5 విషయాలు ఉంటాయి అన్న దాని గురించి మనం చూద్దాం. సో ఆ 5 విషయాలు ఏంటంటే
జనరల్గా ఇలాంటి అపోకలిప్టిక్ లిటరేచరు మరి భయంకరమైన హింస గుండా వెళ్తున్నటువంటి జనానికి రాయబడుతుంది. అపోకలిప్టిక్ లిటరేచర్ ఎప్పుడు కూడా హింసలో ఉన్నటువంటి శ్రమ గుండా వెళ్తున్నటువంటి జనాల కోసం రాయబడతా ఉంది. రెండవది ఏంటంటే ఈ ప్రపంచం అంతానికి రాబోతుంది అన్న విషయాన్ని ఆ యొక్క లిటరేచర్ మెన్షన్ చేస్తుంది, ఆ సాహిత్యం చెప్తుంది. ఆ తర్వాత దేవునికిని అలాగే చెడుకి లేకపోతే సాతానికి ఒక గొప్ప యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో దేవుడు మరి జయాన్ని సాధిస్తాడు, విజయాన్ని సాధిస్తాడు అన్న విషయాన్ని ఆ రకమైన లిటరేచర్ చెప్తుంది. ఆ తర్వాత ఈ యొక్క అపోకలిప్టిక్ లిటరేచర్లో చాలా విజన్స్, డ్రీమ్స్ ఉంటాయి. అంటే దర్శనాలు, కళలు గురించి ఎక్కువ ఉంటుంది. నేను ఇది చూశాను, అలా చూశాను. సో కళలు ఉన్నట్టుగా మనం చూస్తాం. ఆ చివరికి చిహ్నాలు ఉంటాయని కూడా మనం చూసాం. సో చాలా చిహ్నాలు ఉంటాయి. ఆ చిహ్నాల్లో మరి చిహ్నం అంటే డ్రాగన్ అనేది ఒక చిహ్నంగా మనం చూస్తాం. మరి సాతానికి సాదృశ్యంగా డ్రాగన్ అనే చిహ్నాన్ని, సంఘానికి సాదృశ్యంగా మరి దీపస్తంభాన్ని మనం ఈ పుస్తకంలో చూస్తాం. అలాంటి డిఫరెంట్ సింబల్స్ని వాడారు. ఆ తర్వాత నంబర్స్ని కూడా వాడడం మనం చూస్తాం. నంబర్స్ అంటే సంఖ్యలను కూడా 7 అనే సంఖ్య విశిష్టంగా వాడబడింది, 12 అనే సంఖ్య వాడబడింది, 1000 అనే సంఖ్య వాడబడింది ఈ పుస్తకంలో. సో వాటిని ఒక ప్రత్యేకమైన దృక్పథంతో వీటిని వాడతారు అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 7 అనేటటువంటి సంఖ్య పరిపూర్ణమైన సంఖ్యగా మరి బైబిల్లో మనం చూస్తాం. అంటే ఇది కంప్లీట్ అని చెప్పడానికి, ఇది ఫుల్ఫిల్డ్ అని చెప్పడానికి, ఇది మంచిది అని చెప్పడం కోసము 7 అనేది వాడతారు. సో 7 కన్నా ఒకటి తక్కువ 6 వాడారంటే అది పరిపూర్ణమైనది కాదు, అది చెడ్డు, లేకపోతే అది అసంపూర్ణమైనది, లేకపోతే అది దేవుని సంబంధమైంది కాదు అని చెప్పడానికి బైబిల్లో కొన్నిసార్లు ఉపయోగించినట్లుగా మనం చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 666 అనేటటువంటి ముద్రను గురించి ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. సో 6 సంపూర్ణమైన నంబర్ కాదు, 666 అని 3 సార్లు వాడారు అని అంటే అది అత్యంత దుష్టత్వానికి సంబంధించింది, సాతానికి సంబంధించింది, దేవునికి వ్యతిరేకమైనది అన్నటువంటి కోణంలో చూస్తాం. సో 666 అనేటటువంటి ముద్ర సాతాను యొక్క అనుచరులను ఉద్దేశించి చెప్పబడినట్లుగా మనం చూస్తాం. సో అలాగూ నంబర్స్ని కూడా ఈ పుస్తకంలో వాడినట్టుగా మనము చూడగలం. ఈ పుస్తకాన్ని గురించినటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలను చూసి ఆ తర్వాత పుస్తకం ఏం చెప్తుంది అనే దాని గురించి మనము సమగ్రంగా చూడడానికి ప్రయత్నం చేద్దాం. సో ఈ పుస్తకంలోని విషయాలను, ఈ పుస్తకం యొక్క ముఖ్య విషయాలను మనం చూద్దాం. ఈ పుస్తకం బహుశా 95-96 క్రీస్తు శకం 95-96వ సంవత్సరంలో రాయబడి ఉండొచ్చని మనకు అర్థమవుతా ఉంది. ఆ తర్వాత అపోస్తులైన యోహాను ఈ పత్రికను లేకపోతే గ్రంథాన్ని రాసినట్టుగా మనకు అర్థమవుతుంది. పత్మసు ద్వీపం నుంచి రాశాడు. తర్వాత 7 సంఘాలని ఉద్దేశించి రాసినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. తర్వాత ఈ పుస్తకంలో ముఖ్యమైనటువంటి పదాలు ఏంటి అని అంటే నూతన యెరూషలేము, తర్వాత సర్వశక్తి గల దేవుడు, తర్వాత సాతాను. ఈ 3 విషయాల గురించి, ముఖ్యమైన మాటల గురించి ఈ పుస్తకంలో మనం చూడగలం. ఆ తర్వాత 2 ముఖ్యమైన వ్యక్తుల గురించి, చాలామంది ఉన్నారు కానీ దాంట్లో 2 ముఖ్యమైన వ్యక్తుల గురించి ఈ పుస్తకం చెప్తుంది. ఒకటి అపోస్తలుడైన యోహాను గురించి, ఆ తర్వాత క్రీస్తుని గురించి ఈ పుస్తకం చెప్తుంది, ఆయన ఏం చేస్తున్నాడు అన్న విషయాన్ని గురించి. సో ఈ పుస్తకంలో ఏముంది అని అంటే క్రీస్తు యొక్క 2వ రాకడను గురించిన మరి విషయాలు రాయబడ్డాయి. సో ఈ పుస్తకం యొక్క ముఖ్య అంశాలు ఏంటి అని అంటే క్రీస్తు యొక్క 2వ రాకడ గురించి ప్రస్తావించడం, తర్వాత చాలా ఓల్డ్ టెస్ట్మెంట్ రెఫరెన్సెస్ని మరి అల్యూడ్ చేయడం, అంటే వాటిని ప్రస్తావించడం. ఓల్డ్ టెస్ట్మెంట్లో పాత నిబంధనలో చెప్పబడిన విషయాలను మరి ఇక్కడ ప్రస్తావించడం అనేదాన్ని మనం చూస్తాం. తర్వాత చాలా పాత నిబంధనలో చెప్పబడినటువంటి విజన్స్కి, దర్శనాలకి, అక్కడ వచ్చినటువంటి కళలకి, ప్రకటన గ్రంథంలో చెప్పబడిన కళలకి, విజన్స్కి చాలా దగ్గర సంబంధం ఉన్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ దానియేలు గ్రంథంలో చెప్పబడినటువంటి 7-12 అధ్యాయాల్లో చెప్పబడినటువంటి ఆ దర్శనాలకి మరి ప్రకటన గ్రంథంలో చెప్పబడిన దర్శనాలకి కొంచెం దగ్గర పోలిక ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత యెషయా గ్రంథం 24వ అధ్యాయం నుంచి 27వ అధ్యాయం వరకు చెప్పబడిన విషయాలు మనకి ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి విషయాల్లో కొన్ని విషయాలకి మరి ప్యారలల్స్ ఉన్నట్టు చూస్తాం.
చూస్తాం. ఆ తర్వాత ఏజికేల్ గ్రంథము 37వ అధ్యాయం నుంచి 41వ అధ్యాయం వరకు, జకరియా గ్రంథము 9వ అధ్యాయం నుంచి 14వ అధ్యాయం వరకు ఉన్నటువంటి సంఘటనలు, ప్రస్తావించబడినటువంటి సంఘటనలు ప్రకటన గ్రంథంలోని సంఘటనలతో పోల్చడానికి సరిపోయేగా ఉంటున్నాయి. అంటే ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. అదేంటంటే ప్రకటన గ్రంథం మనకి బాగా అర్థం అవ్వాలంటే మొదట పాత నిబంధన గ్రంథంలో ఇప్పుడు నేను చెప్పినటువంటి లేఖన భాగాల్లో ఏం చెప్పబడిందో మనకి అర్థమైతే, లేకపోతే వాటిని గురించి మనం తెలుసుకుంటే అప్పుడు క్రొత్త నిబంధనలో ప్రకటనలో చెప్పబడిన విషయాలు మనకి సులువుగా అర్థం అవడానికి అవకాశం ఉంది. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటి అని అంటే, ఈ యొక్క పుస్తకము పాత నిబంధనలో చెప్పబడినటువంటి అన్ని ప్రవచనాలకి సమాప్తి అయి ఉన్నది. ఇది ప్రకటన గ్రంథం ప్రవచనాత్మకమైన గ్రంథం అని నేను చెప్పాను. అయితే ఈ ప్రవచనాత్మకమైన గ్రంథానికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, పాత నిబంధనలో లాగా ఇంకా భవిష్యత్తు గురించి, భవిష్యత్తులో ఏం జరుగుతుంది అన్న ఆకాంక్షను కాక, భవిష్యత్తులో ఇలా జరుగుతుంది, భవిష్యత్తు ఇలా అంతమవబోతా ఉంది అన్న స్పష్టమైనటువంటి అవగాహనతో, స్పష్టమైనటువంటి ప్రవచనాలతోటి మరి పుస్తకం ముగుస్తున్నట్టుగా మనం చూస్తాం. సో అది మరి ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఆల్ ప్రాఫెసీస్ ఆఫ్ ది ఓల్డ్ టెస్టమెంట్, లేకపోతే ప్రవచనాలు అన్నిటి యొక్క సంపూర్తి ఏమై అవ్వబోతా ఉంది అన్న విషయాన్ని గురించి ఈ పుస్తకం ప్రస్తావిస్తుంది. సో అవి ముఖ్యమైన అంశాలు. ఆ తర్వాత ముఖ్య ఉద్దేశం ఏంటనే దాన్ని ఆల్రెడీ నేను చెప్పాను, మళ్ళీ గుర్తు చేస్తాను. ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆ శ్రమల గుండా వెళ్తున్నటువంటి సంఘాన్ని ఆదరించే భాగంలో ఇప్పుడున్నటువంటి ప్రస్తుత కాలంలోని సంఘము ఎదుర్కొంటున్నటువంటి శ్రమలు ఎప్పటికీ నిలిచుండవు. రానున్నటువంటి రోజుల్లో దేవుడు సాతాను, దాని అనుచరులను, అలాగే సాతాను వాని అనుచరులను నాశనం చేయబోతా ఉన్నాడు. అలాగే మరి చెడు, దుష్టత్వము ఈ భూమిపైన ఎన్నటికీ ఉండకుండా అవన్నీ నాశనం చేయబడుతున్నాయి. దాంతోపాటు మరి విశ్వాసులైన వారు, క్రీస్తు కొరకు ఈ భూమిపైన జీవించిన వాళ్ళు, ఎస్పెషలీ హింసించబడిన వాళ్ళు పరలోక రాజ్యంలో మరి మెరుగైనటువంటి స్థితిలో ఉంటారని, పరలోక రాజ్యంలో దేవుడు వాళ్ళకి బహుమతులు ఇవ్వబోతా ఉన్నాడు అన్న విషయము మరి సంఘానికి తెలియజేసి సంఘాన్ని బలపరచడం కోసం ఈ పుస్తకం రాశారు అన్న విషయం మనకి అర్థమవుతుంది. సో అది ముఖ్య ఉద్దేశంగా మనం చూడగలం. ఆ తర్వాత ఈ పుస్తకంలో ఏముంది అన్న విషయాన్ని మనము మరి చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం క్లుప్తంగా. మొదటి అధ్యాయాన్ని మనం చూసినప్పుడు, మొదటి అధ్యాయంలో యేసుక్రీస్తు యొక్క దర్శనాన్ని లేక ప్రత్యక్షతను యోహాను పొందుకున్నట్లుగా మనం చూడగలం. మొదటి అధ్యాయాన్ని మనం చూసినప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షను పొందుకున్నటువంటి యోహాను మనం చూడగలం. సో అది మొదటి అధ్యాయము దేవుని యొక్క ప్రత్యక్షత, లేకపోతే యోహాను చూసినటువంటి ఆ గొప్ప దర్శనాన్ని గురించి ప్రస్తావించబడింది. సో దాంట్లో మొట్టమొదట ఒక చిన్న గ్రీటింగ్తో పాటు, అంటే శుభాలు చెప్పిన తర్వాత ఆ శుభాల్లో భాగంగా యోహాను ఏం చేస్తాడంటే 7 సంఘాలకి ఆయన ఆ శుభాలు తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తాం. యోహాను 4వ వచనం, యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి రాయినది. దానికన్నా ముందు 1వ వచనాన్ని ఒకసారి చూద్దాం, ఆ తర్వాత కిందకు వస్తాం. యేసుక్రీస్తు తన దాసులకు కనుపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఈ సంగతులు త్వరలో సంభవింపనయున్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. అంటే ఇది ప్రవచన గ్రంథము, ఇవన్నీ త్వరలో జరగడానికి మరి నెరవేర్చడానికి రెడీగా ఉన్నాయి. సో సంఘానికి ఇవి రాయి అని దూత ద్వారా యోహానుకి దేవుడే మరి వాటిని ప్రత్యక్షపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో ప్రత్యక్షత అన్న మాట ఏదైతే మరి మన యొక్క తెలుగు బైబిల్లో వాడబడిందో, ఆ ప్రత్యక్షత అన్న మాట అపోకలిప్సిస్ అని అంటాం. అంటే అనుగ్రహించబడిన లేకపోతే ప్రకటన చేయబడిన అన్న మాటను, ఆ ప్రకటన అన్న మాటను ప్రత్యక్షతలో నుంచి వాడినట్టుగా మనం చూస్తాం. సో క్రీస్తు అనుగ్రహించిన ప్రత్యక్షత ఈ పుస్తకం అని మనము తెలుసుకుంటా ఉన్నాం. సో సమయము సమీపించినది కనుక, అంటే ఇంకా కొన్ని రోజుల్లోనే మరి పరలోక రాజ్యం రాబోతుంది అన్నట్లుగా ఇక్కడ మనం గమనించగలం. అంటే ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఈ యొక్క భయంకరమైనటువంటి హింస గుండా సంఘం వెళ్ళాలి, మరి దేవుడు చూస్తూ ఉన్నాడు, దేవుడు సంఘానికి సహాయం చేస్తాడు అన్నట్లుగా సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొనివాడును ధన్యులు. వినువాడు
వినిన సంగతులను గైకొని వాడు ధన్యుడని వాక్యం చెప్తా ఉంది. ఆ తర్వాత 7 సంఘాలను ఆయన గ్రీట్ చేసినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత 9వ వచనం నుంచి 18వ వచనం వరకు సంఘాలని గ్రీట్ చేయడమేమో 4వ వచనం నుంచి 8వ వచనం వరకు మనం చూస్తాం ఆ సంఘాల గురించి ఉన్న మాటలు. ఆ తర్వాత 9వ వచనం నుంచి 18వ వచనం వరకు మనము మరి క్రీస్తుని గురించిన ప్రత్యక్షత, క్రీస్తు ఎట్లా కనిపించాడు యోహాను చూసిన దర్శనంలో ఆ క్రీస్తు తనని గురించి ఏమని ప్రత్యక్షపరుచుకున్నాడు అన్న విషయం 8వ వచనం నుంచి మనకి 18వ వచనం వరకు మనం చూడగలం. అక్కడే మనకి చాలా యేసుక్రీస్తుని గురించినటువంటి ఆయన దైవత్వాన్ని గురించినటువంటి గొప్ప మాటలు మనం చూస్తాం. అల్ఫా ఒమేగా నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడు నాకు ప్రభు సెలవిచ్చుచున్నాడు. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమల్లోనూ రాజ్యములోను సహనములోను పాలివాడనైన యోహాను అను నేను దేవుని వాక్యము నిమిత్తము యేసుని గూర్చిన సాక్ష్యము నిమిత్తము పద్మాసు ద్వీపన పరవాసినై ఉంటిని. ప్రభువు దినమందు ఆత్మవశుడునై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకంలో రాసి ఎఫెసు, స్మర్ణ, పెర్గమము, తుయతైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవదోకియా అను 7 సంఘములకు పంపమని నేను చెప్పగా వింటిని. సో ఆయన విన్నట్టుగా ఆ ప్రత్యక్షతను మరి ఆ సంఘం కోసం రాసినట్టుగా మనం చూస్తాం. అయితే దాంట్లో భాగంగా ఆయన కిందకు వస్తే మనుష్య కుమారుని పోలిన వాడిని నేను చూశాను, ఆయన ఇలా ఉన్నాడు అన్నమాట 13వ వచనం. తిరుగుగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూసి తిని. సో చూడండి, ఇక్కడ యోహాను దేని గురించి మాట్లాడుతున్నాడు? 7 దీపస్తంభాలంటే సంఘాలను, ఆ సంఘాల మధ్యలో సంఘాలు ఆ యొక్క భయంకరమైన హింస గుండా వెళ్తూ లేకపోతే శ్రమలు శోధనలు గుండా వెళ్తున్న సమయంలో దేవుడు వాళ్ళని వెడబాసి లేడు, కానీ క్రీస్తు వాళ్ళ శ్రమల్లో వాళ్ళ మధ్యలో సంఘాల మధ్యలో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. సో ఆయన వారి మధ్యలో ఉన్నట్టుగాను, ఆయన తన పాదముల మటుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొనెను. ఆయన తల వెంట్రుకలను తెల్లని ఉన్నిన పోలినవాయి హిమమంతా ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడిన మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహములు ధ్వని వలె ఉండెను అని యేసు ప్రభువుని గురించి ఆయన వర్ణిస్తూ ఉన్నాడు. సో ఈ డిస్క్రిప్షన్ చదివినప్పుడు ఈ డిస్క్రిప్షన్ యేసు ప్రభువుని సూచిస్తూ ఉన్నట్లయితే అది ఆయన దైవత్వానికి సూచిస్తుంది అని మనకు అర్థమవుతుంది. అంటే యేసుక్రీస్తును యోహాను చూసినప్పుడు ఆ పరలోక దర్శనంలో ఆయన దేవునిగా కనిపిస్తున్నాడు యోహానికి. సో ఆ చూసిన వర్తమానాన్ని చూసినట్టుగా యోహాను రాశాడు. ఆ తర్వాత 19-20 వచనాల్లో మరి కారణం ఎందుకు రాస్తున్నాడో చెప్పాడు యోహాను. ఎందుకు రాస్తున్నాడంట? కాగా నీవు చూచిన వాటిని ఉన్న వాటిని వీటి వెంట కలుగుబో వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభములను గూర్చిన సంగతియు వ్రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, 7 దీపస్తంభములు 7 సంఘములు. సో ఇక్కడ సంఘాలకిని తర్వాత దూతలకి 2 చిహ్నాలు వాడబడ్డాయి. ఒకటి సంఘానికేమో దీపస్తంభంతో పోల్చాడు, ఆ తర్వాత దూతలనేమో నక్షత్రాలతో పోల్చినట్టుగా మనం చూస్తాం. సో కొన్నిసార్లు అక్కడ చెప్పబడినటువంటి సింబల్స్ని క్లియర్గా యోహాను భక్తుడే ఆయన దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలో చెప్పాడు. సో ఇప్పుడు మళ్ళీ ఆ దీపస్తంభాలంటే ఏంటి అని మనం వెతుక్కోవాల్సిన పరిస్థితి లేదు. ఆ తర్వాత నక్షత్రం అంటే ఏంటి, నక్షత్రాలు అంటే ఎవరు, వాళ్ళు ఎవరిని సూచిస్తున్నారు అని మనం తెలుసుకోకర్లేదు. సో ఒక్కొక్కసారి వాక్యాన్ని క్షుణ్ణంగా ధ్యానం చేస్తే, ఎస్పెషలీ ప్రకటన గ్రంథాన్ని క్షుణ్ణంగా ధ్యానం చేస్తే అది ఎవరిని సూచిస్తూ ఉంది, ఎవరిని పోలికగా మరి ఆ చిహ్నం వాడబడింది, ఆ సింబల్ వాడబడింది అన్న దాని గురించి క్లియర్గా ప్రకటన గ్రంథంలో చూడగలం. వెరసి అక్కడ యోహాను ఏమని చెప్తున్నాడు, లేకపోతే యోహానికి ప్రత్యక్షత ఇస్తున్నటువంటి దేవుడు ఏమని చెప్తున్నాడంటే జరగబోయే సంగతుల గురించి, ఈ సంఘాల గురించి రాయి అని చెప్పాడు. దాన్ని యోహాను గ్రంథస్థం చేసినట్లుగా మనం చూడగలం. తర్వాత 2వ అధ్యాయం మొత్తం కూడా 7 సంఘాలకి రాయబడినటువంటి హెచ్చరికలుగా, అలాగే ఆ సంఘాలని మంచి చేసిన సంఘాలని
బలపరుస్తూ వాళ్ళు చేసిన పనిని మెచ్చుకున్నట్లుగా, మరి వాళ్ళలో ఉన్నటువంటి లోపాల గురించి హెచ్చరించినట్టుగా మనం చూస్తాం. సో 7 సంఘాల గురించి వర్ణించబడింది. అవన్నీ మనం క్లుప్తంగా మనం ధ్యానం చేయడానికి కుదరదు, కానీ అవుట్లైన్ లాగా నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. సో మొదటి సంఘాన్ని గురించి, ఎఫెసు సంఘాన్ని గురించి మొదటి 7 వచనాలు మనం చూస్తాం. స్మరణ సంఘం గురించి 8 నుంచి 11 వరకు, తర్వాత పెర్గమం సంఘం గురించి 12 నుంచి 17 వరకు, తుయతైరా సంఘాన్ని గురించి 18 నుంచి 29 వరకు, సార్దిస్ సంఘాన్ని గురించి 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 6వ వచనం వరకు, ఆ తర్వాత ఫిలదెల్ఫియా సంఘాన్ని గురించి 7వ వచనం నుంచి 13వ వచనం వరకు, తర్వాత 3వ అధ్యాయం 14 నుంచి 22 వరకు లవదోకియా సంఘాన్ని గురించి ఉన్నట్టు చూస్తాం. అంటే మొదటి సంఘమేమో దేవుని యొక్క ప్రత్యక్షత, యోహానికి కలిగిన ప్రత్యక్షతను వివరించడం. రెండవదేమో యేసుక్రీస్తు ఆ సంఘాలకి, 7 సంఘాలకి ఏమి రాయమంటున్నాడో అన్నటువంటి విషయాలు, ఒక్కొక్క సంఘాన్ని గురించి ప్రస్తావించబడినటువంటి స్పష్టమైన విషయాల గురించి మనము తర్వాత 2 అధ్యాయాల్లో మనం చూస్తాం. అంటే 2-3 అధ్యాయాలు 7 సంఘాల గురించి ప్రస్తావించినట్టుగా మనం చూస్తాం. 2వ అధ్యాయంలో 4 సంఘాల గురించి, 3వ అధ్యాయంలో 3 సంఘాల గురించి మనము చూస్తాం. ఆ తర్వాత 4వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయం వరకు భవిష్యత్తులో జరగబోయే సంగతుల గురించి దేవుడు యోహానికి వర్ణించినట్టుగా చూస్తాం. అయితే ఆయన చూస్తున్నటువంటి దర్శనంలో మొదటి 2 అధ్యాయాలు, అంటే 4వ అధ్యాయము 5వ అధ్యాయము ఒక దర్శనాన్ని, ఆ దర్శనంలో యోహాను చూసిన విషయాలను ప్రస్తావిస్తూ ఉంది. లేదా యోహాను చూస్తున్నటువంటి భవిష్యత్తును గురించినటువంటి దర్శనంలో మొదటి సంఘటనను, లేకపోతే మొదటి సీన్ని మనము 4-5 అధ్యాయాల్లో చూస్తాం. అక్కడ ఆ దేవుడు, ఆ సింహాసనాసీనుడైన ఆ దేవునికి కుడిపక్షాన మరి క్రీస్తు కూడా ఉన్నట్లుగా మనం చూస్తాం. సో ఏంటి ఆ సింహాసనం, దేనికి సూచనగా ఉంది? ఆ సింహాసనాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటే, ఇదిగో క్రైస్తవులారా, ఎస్పెషలీ ఆసియా మైనర్లో ఉన్నటువంటి క్రైస్తవులారా, 7 సంఘాల వారులారా, మీరు భయంకరమైనటువంటి శ్రమల గుండా మీరు ముందుకు వెళ్తున్నారు. అయితే ఈ శ్రమల గుండా ముందుకు వెళ్ళేటప్పుడు మీరు ఈ రోమా సామ్రాజ్యం యొక్క అధికారుల వలన, రోమా సామ్రాజ్యం యొక్క చక్రవర్తి వలన ఈ భయంకరమైన శ్రమను అనుభవిస్తున్నారు కదా. అయితే మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. మీకు ఈ యొక్క శ్రమల్లో ఆదరణ కలిగించే గొప్ప విషయం ఏంటంటే, దేవుడు తన యొక్క సింహాసనం పైన కూర్చుని ఉన్నాడు. ఆయన సింహాసనము ఈ ప్రపంచము, సర్వ సృష్టిని ప్రభావితం చేస్తూ ఉంది. తర్వాత ఆయన సింహాసనం ఎప్పుడూ ఉంటుంది. ఆ సింహాసనాన్ని మీరు చూసినప్పుడు, ఆ సింహాసనపు వెలుగులో మిమ్మల్ని పరిపాలిస్తున్నటువంటి ఈ క్రూరుడైన డొమిషియను, లేకపోతే అలాంటి భయంకరమైన చక్రవర్తులు ఎవరున్నా సరే, ఇగో ఈ చక్రవర్తుల యొక్క కాలము లిమిటెడే, వాళ్ళు ఉండేది కొంతకాలమే, వాళ్ళు చేసేది మరి కొంతకాలమే. కానీ దేవుని యొక్క రాజ్యం అనంతమైనది, అది ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఇగో వీళ్ళు పరిపాలిస్తూ ఉన్నా కానీ ప్రస్తుతము దేవుని యొక్క కంట్రోల్లో సర్వ సృష్టి ఉంది అన్న విషయము అర్థమవ్వడానికి, ఆ భయంకరమైన శోధనలో ఉన్నటువంటి క్రైస్తవులకు అర్థమవ్వడం కోసము దేవుడు నిజంగా సృష్టిని పరిపాలిస్తున్నది ఎవరు? డొమిషియన్ చక్రవర్త, లేకపోతే దేవుడే దీన్ని పరిపాలిస్తున్నాడా? దేవునికి తెలిసే ఈ యొక్క పరిస్థితులు సంఘము ఎదుర్కొంటుందా? లేకపోతే దేవుడు మరి కనబడని వాడిగా ఉన్నాడా అని అంటే, యోహాను చూసినటువంటి దర్శనంలో చాలా స్పష్టంగా దేవుడు నేర్పించాడు యోహానికంటే, అలాగే యోహాను ద్వారా తన యొక్క సంఘానికి ఏం నేర్పించాడంటే, ఇదిగో ప్రజలారా, ఇదిగో ఈ లోకంలో కొన్ని రాజ్యాలు ఉన్నాయి, కానీ పరలోక రాజ్యంలో దేవుడు తన సింహాసనంపై రారాజుగా కూర్చుని ఉన్నాడు. ఆయన మరి ఏలుబడి ఈ లోకం అంతటినీ ప్రభావితం చేస్తూ ఉంది. ఆయన కనుసానుల్లోనే సమస్తం జరుగుతుంది. ఆయన సెలవు లేకుండా ఈ భూమిపైన ఏమీ జరగదు అన్న విషయాన్ని నేర్పించడం కోసము దేవుడు ఆ ప్రత్యక్షతను మరి యోహానికి ఇచ్చినట్టుగా మనం చూస్తాం. ఆ తర్వాత 6వ అధ్యాయం 1వ వచనం నుంచి 18వ అధ్యాయము 24వ వచనం వరకు కూడా ఒక గొప్ప భాగంగా మనం చూడగలం. సో ఆ భాగంలో ఏం ప్రస్తావించబడింది అని అంటే, రాబోతున్నటువంటి మహాశ్రమను గురించి వర్ణించబడింది.
సో ఎక్కువ ప్రాబ్లం ఇప్పుడు దాకా మనం విన్నటువంటి మొదటి 5 అధ్యాయాల్లో ఉన్నటువంటి విషయాలను అర్థం చేసుకోవడానికి చాలా కష్టమేం కాదు, కొంచెం ఈజీగానే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్న విషయాలు ఈజీగా చదవగానే అర్థమయ్యే విషయాలుగానే మనం చూస్తాం. కానీ ఆ తర్వాత 6వ అధ్యాయం నుంచి ప్రస్తావించబడిన విషయాలు కొంచెం కష్టంగా ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. కానీ 6వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు ఏముంది అని అంటే ఓవరాల్గా ఉన్నటువంటి విషయం ఒక్కటే. అదేంటంటే రాబోతున్నటువంటి మహాశ్రమ కాలం రాబోతా ఉంది. అది ఎట్లా ఉండబోతా ఉంది అనే దాని గురించిన వివరణే. సో అక్కడ మనం చదివితే ఏమి డీటెయిల్స్ ఉన్నా సరే అవన్నీ కూడా శ్రమ కాలాన్ని గురించి రాయబడి ఉన్నాయి అని గుర్తుపెట్టుకుంటే సగం ప్రాబ్లం మనకి ఉండదు. ఓకే, అక్కడ వివరించబడిందంతా కూడా భవిష్యత్తులో రాబోతున్నటువంటి శ్రమల కాలాన్ని వివరిస్తుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత 6వ అధ్యాయం ఏం చెప్తుంది, 7వ అధ్యాయం ఏం చెప్తుంది, 8వ అధ్యాయం ఏం చెప్తుంది అనే దాని గురించి మనము ఆలోచన చేయాలి. సో మొట్టమొదటిగా 6వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు కూడా రాబోతున్నటువంటి మహాశ్రమ కాలాన్ని గురించి వివరించబడుతుంది అని మనం తెలుసుకుంటే 6వ అధ్యాయంలో మనం ఏం చూస్తామనంటే 7 ముద్రల గురించి మనం చూస్తాం. 7 ముద్రల గురించి 7 ముద్రలు అనేవి ఉన్నాయి. ఆ 7 ముద్రలను విప్పినప్పుడు ఒక్కొక్క ముద్రను విప్పుతూ ఉన్నప్పుడు ఈ భూమిపైనకి మరి శోధనలు శ్రమలు రాబోతూ ఉన్నాయి. ఒక్కొక్క ముద్రను విప్పినప్పుడు ఒక్కొక్క రకమైన తెగులుచే ఈ భూమిపైన ఉన్నటువంటి జనము మరి ఇబ్బంది పడబోతూ ఉన్నారు అన్న విషయాన్ని మరి ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు. సో కొద్దిమంది ఈ యొక్క పీరియడ్ 7 సంవత్సరాల పాటు ఉంటుంది. ఆ 7 సంవత్సరాలని 3.5 సంవత్సరాలుగా మనం విభజించాలి అని అంటారు. కొద్దిమంది ఆ శ్రమల కాలము 7 సంవత్సరాలు కాదు, అది మనము వివరించలేనంత సమయము, లేదా ఇప్పుడు అదంతా కూడా సింబాలిక్గా చెప్పబడింది, సంఘ చరిత్ర అంతా కూడా ఆ యొక్క 7 సంవత్సరాల్లో వస్తుంది అని కొద్దిమంది అంటారు. కొద్దిమంది అది భవిష్యత్తులో జరగబోతుంది, ఇప్పుడు ఇంకా స్టార్ట్ అవ్వలేదు అని అంటారు. సో ఆ సమయానికి సంఘము భూమిపైన ఉండదు, సంఘం ఎత్తబడిన తర్వాత ఈ విషయాలు జరుగుతాయని కొద్దిమంది అంటారు. కొద్దిమంది లేదు, సంఘము ఈ శ్రమల కాలం గుండా వెళ్తుంది అని అంటారు. అయితే ఇక్కడ ఉన్నట్టుగా మనం చదివితే శ్రమల కాల ఆరంభంలో 7 ముద్రలు విప్పబడతాయని, మొదటి 6 ముద్రలు విప్పబడినప్పుడు మరి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఈ భూమిని ఆవరిస్తాయి అన్న విషయాన్ని మనం చూడగలం. ఫర్ ఎగ్జాంపుల్ మొదటి ముద్రను విప్పినప్పుడు ఈ భూమి పైన మరి ఒకళ్ళని ఒకళ్ళు కాంకర్ చేసుకోవడం, తర్వాత యుద్ధం జరగడం 2వ ముద్ర, తర్వాత కరువు రావడం 3వ ముద్ర విప్పినప్పుడు, 4వ ముద్ర విప్పినప్పుడు మరణం రావడం, 5వ ముద్ర విప్పినప్పుడు మరి హతసాక్షులైనటువంటి మరి విశ్వాసుల గురించి ప్రస్తావించబడడం మనం చూడగలం. సో అలాగూ డిఫరెంట్ ముద్రలను విప్పినప్పుడు డిఫరెంట్ ప్లేగ్స్ లేకపోతే శ్రమలు ఈ భూమిని చుట్టినట్టుగా మనం చూస్తాం. 6వ ముద్రను విప్పినప్పుడు మరి దేవుని యొక్క 2వ రాకడ వచ్చినట్లుగా, లేకపోతే ఆ యొక్క డే ఆఫ్ ది లార్డ్ అని అంటాం, దేవుని యొక్క మహాదినము గురించి ప్రవక్తలు గ్రంథాల్లో మనం చూస్తాం. పాత నిబంధన ప్రవక్తల్లో ఆ దేవుని యొక్క దినము 6వ ముద్రను విప్పినప్పుడు వచ్చినట్లుగా మనం చూస్తాం. ఐజియా 2వ అధ్యాయము, అలాగే యావేలు గ్రంథం 2వ అధ్యాయంలో చెప్పబడిన దినము ఆ దినమే అన్నట్టుగా ప్రస్తావించబడింది. తర్వాత 7వ ముద్రను విప్పకముందు మరి వేరే సంఘటన గురించి, దేవుని యొక్క మరి సేన గురించి, ద లార్డ్స్ ఆర్మీ గురించి 7వ అధ్యాయంలో ప్రస్తావించబడినట్టుగా మనం చూస్తాం. ఆ తర్వాత 7వ ముద్రను విప్పినప్పుడు 7వ ముద్రతో పాటు మళ్ళీ 7 ట్రంపెట్స్ అని అంటాం, 7 బూరల గురించి ప్రస్తావించబడింది. ఆ 7 బూరల గురించి ప్రస్తావించబడి ఆ 7 బూరలు మళ్ళీ 7 బూరలు 7 తెగుళ్ళకి సూచనగా ఉన్నాయి, లేకపోతే ఒక్కొక్క బూరను ఊదినప్పుడు ఒక్కొక్క రకమైన తెగుళ్ళు ఉన్నట్టుగా మనం చూస్తాం. ఆ 7 తెగుళ్ళు కూడా ఐగుప్తు బానిసత్వంలో ఇశ్రాయేలీలు ఉన్నప్పుడు ఐగుప్తు వాళ్ళను దేవుడు మొత్తినటువంటి ఆ తెగుళ్ళకు సూచనగా ఉన్నాయి. అంటే వాళ్ళను మొత్తినటువంటి తెగుళ్ళే ఇక్కడ కూడా మరి వినియోగించినట్టుగా, ఇక్కడ కూడా ఉపయోగించబడినట్టుగా మనం చూస్తాం. సో ఆ తెగుళ్ళకి ఇక్కడ ప్రకటన గ్రంథంలో ప్రస్తావించబడిన తెగుళ్ళకి స్వారూప్యత ఉన్నట్టుగా మనము చూడగలం. 4-5 అధ్యాయాల్లో మనం ఏం చూసామంటే గ్రేట్
త్రోన్ గురించి చూసాం. సో ఆ త్రోన్ తర్వాత 6వ అధ్యాయం నుంచి ఈ యొక్క ముద్రలు విప్పబడడం గురించి మనం చూస్తున్నాం. 6వ అధ్యాయంలో ముద్రలు విప్పబడ్డాయి, 6 ముద్రలు. 7వ అధ్యాయంలోనేమో దేవుని యొక్క మహాసేనను గురించి మనం చూస్తాం. 8వ అధ్యాయంలో ఆ మిగిలినటువంటి 7వ ముద్ర విప్పబడింది. ఆ 7వ ముద్ర విప్పబడటంతో పాటు మరి గొప్ప మరి బూరలు ఊదబడ్డాయి. వాటిల్లో 6 బూరలు ఊదబడిన తర్వాత మళ్ళీ 10వ అధ్యాయము 11వ అధ్యాయం, సో 8వ అధ్యాయం మొదటి నుంచి 10వ అధ్యాయము 11వ అధ్యాయం చివరి వరకు కూడా మరి జరిగిన సంఘటనలు మనం చూస్తాం. 6 ముద్రలు అయిపోయిన తర్వాత 2 అధ్యాయాలు జరిగినాయి. మళ్ళీ 10వ అధ్యాయము 11వ అధ్యాయము. ఆ 2 అధ్యాయాలు జరిగిన తర్వాత 7వ బూర ఊదబడుతుంది అనే దాని గురించి మనం చూస్తాం. అది 11వ అధ్యాయం చివరిలో 15వ వచనం నుంచి 19వ వచనం వరకు మనం చూడగలం. ఆ తర్వాత 12వ అధ్యాయము 13వ అధ్యాయము 14వ అధ్యాయం 15వ అధ్యాయంలో ఆ బూరలు ఊదబడిన తర్వాత జరిగేటటువంటి సంఘటనల గురించి వివరించబడింది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్త్రీ గురించి వివరించబడింది. ఆ తర్వాత స్త్రీకి చిహ్నమైనటువంటి సాతాను గురించి వివరించబడింది 12వ అధ్యాయము. ఆ తర్వాత 13వ అధ్యాయంలో యాంటీ క్రైస్ట్ అంటే క్రీస్తు విరోధిని గురించి, ఆ మహామృగాన్ని గురించి వర్ణించబడింది. అదే 13వ అధ్యాయంలో మరి అబద్ధ ప్రవక్త గురించి, అబద్ధ ప్రవక్త అయినటువంటి సాతానికే చిహ్నంగా ఉన్నటువంటి అబద్ధ ప్రవక్త గురించి వర్ణించబడింది. ఆ తర్వాత 666 ముద్ర గురించి అదే 13వ అధ్యాయంలో వర్ణించిన తర్వాత 14వ అధ్యాయంలో మరి పరలోక రాజ్యంలో ఎట్లా ఉంటుంది, అలాంటి సమయంలో మరి దూతలు ఏం చేస్తూ ఉన్నారు, మరి దేవుడు ఎలాగూ ఈ భయంకరమైనటువంటి శ్రమకి కారణమవుతున్నటువంటి ఆ స్త్రీని, తర్వాత ఆ ప్రవక్తని, ఆ తర్వాత ఆ యొక్క క్రీస్తు విరోధిని ఎట్లా సంహరించడం కోసం ఆయన రాబోతా ఉన్నాడు, ఏం చేస్తూ ఉన్నాడు అనే దాని గురించి 14వ అధ్యాయాన్ని మనం చూస్తాం. సో 15వ అధ్యాయంలో దేవుని యొక్క ఉగ్రత ఈ భూమిపైనకి రాబోతుంది అని, ఆ తర్వాత 16వ అధ్యాయం నుంచి మళ్ళీ 7 పాత్రల గురించి మనం చూస్తాం. సో 6వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు మనము మొదట ముద్రల గురించి చూస్తాం. ఓకే, ఆ తర్వాత 8వ అధ్యాయంలో 7వ ముద్ర విప్పబడింది. 8వ అధ్యాయంలో నుంచి మళ్ళీ 11వ అధ్యాయం వరకు ఆ బూరల గురించి కూడా మనం చూస్తాం. 7వ ముద్ర విప్పబడిన తర్వాత ముద్రలోనే భాగంగా మళ్ళీ 7 బూరల గురించి మనం చూస్తాం. అది మరి 11వ అధ్యాయం వరకు. 12 నుంచి 15 అధ్యాయాల వరకు ఆ బూరలు ఊదబడిన తర్వాత మరి ఈ లోకంలో సంభవించే పనులు, ఎస్పెషలీ సాతాను ఎలాగూ మరి పెచ్చిరిల్లుతాడో, ఆ తర్వాత క్రీస్తు ఎలాగూ సాతాను సంహరించడం కోసము ఆయన కూడా తన యొక్క ఉగ్రతను ఈ నేలపైనకి తీసుకొని రాబోతున్నాడో అన్న విషయాన్ని గురించి మనం చూస్తాం. ఆ తర్వాత 16వ అధ్యాయానికి మనం వచ్చేపాటికి అక్కడ పాత్రల గురించి మనం చూస్తాం. ఆ 7 పాత్రల గురించి, ఆ 7 పాత్రలను మరి విప్పినప్పుడు, లేదా ఆ 7 పాత్రల్లోంచి రాబోతున్నటువంటి శోధన శ్రమల గురించి మనం చూస్తాం. అది 16వ అధ్యాయము. 17వ అధ్యాయంలో మరి ఆ గొప్ప వేశ్యని గురించి మెన్షన్ చేయబడింది. బబులోను సామ్రాజ్యానికి మరి పోల్చబడినటువంటి వేశ్యని గురించి మనం చూస్తాం. అయితే బబులోన్ తోటి ఎందుకు పోల్చారు అంటే బహుశా బబులోను మరి ఆయా రాజ్యాలకి సూచనగా ఉంది అన్న విషయాన్ని మనం చూస్తాం. బహుశా రోమా సామ్రాజ్యంలో ప్రజలు ఉన్నారు, కానీ రోమా సామ్రాజ్యం కూడా బబులోనికి సాదృశ్యంగా ఉంది అన్నట్లుగా చెప్తూ, సో ఆ రోమా సామ్రాజ్యం కానీ బబులోన్ సామ్రాజ్యం కానీ ఆ యొక్క స్త్రీ కానీ వీళ్ళందరూ కూడా సాతాను యొక్క ప్రతినిధులుగా, సాతాను యొక్క అనుచరులుగా, సాతాను యొక్క ప్రతిరూపాలుగా ఉన్నట్లుగా మనము చూడగలం. ఆ తర్వాత 18వ అధ్యాయంలో ఆ భయంకరమైనటువంటి గొప్ప వేశ్య మరి పతనాన్ని మనం చూస్తాం. దేవుడు మరి ఆ యొక్క సాతాను పైన సంపూర్ణమైన మరి విజయాన్ని సాధించినట్టుగా ఆ యొక్క గొప్ప బ్యాటిల్ జరుగుతుంది. దాంట్లో ఆయన సంపూర్ణంగా ఆ వేశ్యను జయించినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత 19వ అధ్యాయంలోనేమో క్రీస్తు మెస్సయ్యగా ఈ భూమిపైనకి రాబోతా ఉన్నాడు. ఆయనతో పాటు మరి గొప్ప విందు జరగబోతా ఉంది, పెళ్లి విందు జరగబోతా ఉంది. సంఘానికిని క్రీస్తుకుని గొప్ప పెళ్లి విందును ఆయన సమకూర్చబోతా ఉన్నాడు. మరి క్రీస్తు మెస్సయ్యగా రారాజుగా ఈ భూమిపైనకి రాబోతా ఉన్నాడు అన్న విషయాన్ని మనం చూస్తాం. 19వ అధ్యాయం చివరిలో ఒక గొప్ప యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో
మరి దేవుడు సాతానుని వాని యొక్క అనుచరుల్ని సంపూర్తిగా నాశనం చేస్తాడు. ఆర్మగిద్దోన్ యుద్ధం అని అంటారు. సో ఆర్మగిద్దోన్ అనేటువంటి ప్రాంతంలో మెగిద్దో అనే ప్రాంతంలో జరిగేటటువంటి గొప్ప యుద్ధము జరగబోతుంది భవిష్యత్తులో. ఆ యుద్ధం జరిగినప్పుడు క్రీస్తు సంపూర్ణంగా మరి ఈ యొక్క సాతాను పైన వాని అనుచరుల పైన విజయం సాధించి వాడిని ఎప్పటికీ బయటికి రాలేనటువంటి నాశనకరమైనటువంటి ఆ చీకటిలోనికి దేవుడు వాడిని త్రోసివేసినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత 20వ అధ్యాయంలో మరి క్రీస్తు యొక్క 1000 ఏండ్ల పరిపాలన గురించి మనం చూస్తాం. 1000 ఏండ్ల పరిపాలన అనంతరము మరి విశ్వాసులకు అవిశ్వాసులకు ఆ గొప్ప సింహాసనం ఎదుట జరగబోయేటటువంటి మరి తీర్పు విషయాన్ని గురించి ప్రస్తావించబడింది. తర్వాత 21, 22 అధ్యాయాల్లో పరలోక రాజ్యము దాని యొక్క వైభవాన్ని గురించి వివరించబడినట్లుగా మనం చూస్తాం. సో పరలోక రాజ్యం ఎట్లా ఉండబోతుంది, సో ఇప్పుడు మీరు ఎదుర్కొంటున్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఎప్పటికీ ఉండవు. మరి కొన్ని రోజుల్లో దేవుడు ఒక గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు. అదేంటంటే సాతాన్ని అంతమొందించబోతా ఉన్నాడు. అలాగే దేవుని ప్రజలైన వారు పరలోక రాజ్యంలోనికి ప్రవేశించడం కోసము ఆయన గొప్ప ఏర్పాటు చేయబోతా ఉన్నాడు అని 21వ అధ్యాయం చూస్తే మనకి చాలా చక్కగా దేవుని యొక్క ప్రణాళిక, భవిష్యత్ ప్రణాళిక, పరలోక రాజ్యాన్ని గురించినటువంటి ప్రణాళిక మనకు అర్థమవుతుంది. అక్కడ అంతటి నేను కొత్త ఆకాశము కొత్త భూమిని చూచితిని, మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇక లేదు, మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉంది. పరలోక రాజ్యం అంటే ఏంటండి? దేవుడే మనతో నివాసం చేస్తాడు. ఆయన వారితో కాపురం ఉండును, వారాయన ప్రజల ఎందురు. దేవుడు తానే వారి దేవుడయుండి వారికి తోడయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణం ఇక ఉండదు, ఏడ్పైనను వేదనైనను ఇక ఉండవు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పడం వింటిని. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు ఇదిగో సమస్తమును నూతనమైనగా చేయుచున్నానని చెప్పెను. సో ఈ రీతిగా రాబోతున్నటువంటి పరలోక రాజ్యాన్ని గురించిన డిస్క్రిప్షను ఆ క్రింద వరకు వెళ్తే ఇంకా చక్కగా మనకి అర్థమవుతుంది. సో అలాగూ 22వ అధ్యాయంలో రాబోతున్నటువంటి పరలోక రాజ్యము లేక పరలోక పట్టణము నూతన యెరూషలేము పట్టణం గురించి ప్రస్తావించబడింది. సో మరి బైబిల్ యొక్క వృత్తాంతము ఏదేను వనంలో మొదలైనట్టుగా మనం చూస్తాం. ఏదేను వనంలో మొదలైనటువంటి దేవుని యొక్క ప్రణాళిక ఆ తర్వాత మరి ఏదేను వనంలో జరిగినటువంటి సంఘటనలను బట్టి వారు పాపం చేసిన విధానాన్ని బట్టి దేవుడు వాళ్ళని రక్షించడానికి వేసిన ప్రణాళిక యొక్క సమాప్తి మనం యెరూషలేం పట్టణంలో పూర్తయినట్టుగా మనం చూస్తాం. సో బైబిల్ యొక్క వృత్తాంతం ఒక మాటలో చెప్పాలంటే గార్డెన్ నుంచి సిటీకి వచ్చినట్టుగా మనం చూస్తాం. అంటే ఏదేను వనం నుంచి యెరూషలేము పట్టణంలోనికి దేవుడు తన ప్రజలను ఎలాగూ మరి ఫెయిత్ఫుల్గా విశ్వసనీయంగా తీసుకొచ్చాడు. దానిలో జరిగిన ఆ మధ్యలో జరిగినటువంటి సంఘటనలన్నీ ఏంటి, దానిలో దేవుడు ఎలాగ జోక్యం చేసుకున్నాడు, మనుషుల యొక్క పాపాన్ని ప్రాయశ్చిత్తం చేయడం కోసం, పాపాన్ని మరి పరిహరించడం కోసం ఎలాగూ ఆయన కుమారుడే భూమిపైనకి వచ్చి తన ప్రాణాన్ని అర్పించి మరి ఆయన చనిపోయి తిరిగి లేచి మరి మనుషుల కోసం ఒక గొప్ప మరి ఏర్పాటును చేశాడో అన్న విషయాన్ని మనము బైబిల్ యొక్క వృత్తాంతంగా మనం చూడగలం. ఇలాగూ రెవల్యూషను ఆ యొక్క వృత్తాంతాన్ని యొక్క సమాప్తి అయి ఉన్నది, లేదా దేవుని యొక్క సాల్వేషన్ హిస్టరీకి అని అంటాం. అంటే మరి రక్షణ చరిత్రకు మరి ఇది ముగింపు అయి ఉన్నది. ఇలాగ ముగించబోతా ఉన్నాడు దేవుడు తన యొక్క ప్రణాళికను అన్న విషయం మనము అర్థం చేసుకోవాలి. సో ప్రకటన గ్రంథం అంతా కూడా ఏం చెప్తుంది అని అంటే మరి దేవుడు తన యొక్క సింహాసనం పైన ఉన్నాడు. ఈ లోకంలో జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఆయన కనుసానల్లోనే జరుగుతూ ఉన్నాయి. ఈ లోకంలో జరుగుతున్న మరి చెడు లేకపోతే పాపము సాతాను యొక్క ప్రభావం యొక్క పరిస్థితి ఏంటి అని అంటే దేవుడు దాన్ని అంతమొందించబోతా ఉన్నాడు. కొంతవరకు శ్రమ పెట్టడానికి, శ్రమను
అనుమతించినట్టుగా దేవుడు మనం చూస్తాం. ఆ తర్వాత సంపూర్ణంగా దేవుడు విజయాన్ని సాధించబోతా ఉన్నాడు. మరి ఎన్నటికి మరణమైనను, ఏడ్పైనను, కన్నీరైనను ఈ భూమిపైన ఉండకుండా దేవుడు తుడిచివేస్తాడు అని ప్రకటన గ్రంథం ద్వారా మనం తెలుసుకోగలుగుతా ఉన్నాం. సో ఈ రీతిగా ప్రకటన గ్రంథాన్ని మరి సమగ్రంగా అర్థం చేసుకుంటే, ఓవరాల్గా పుస్తకం ఏం చెప్తుంది అన్న విషయాన్ని అర్థం చేసుకుంటే మనకి మరి చక్కగా మరి ఆ పుస్తకంలోని మేజర్ భాగాలు అర్థమవుతాయి. ఆ చిన్న చిన్న అర్థం కాని భాగాలు కూడా అవుట్లైన్లో మనం చూసినప్పుడు ఓకే, ఇది ఈ అవుట్లైన్లో ఈ థీమ్ కింద వస్తాయి, లేకపోతే ఈ యొక్క ఆలోచనలో భాగంగా ఇవి ఉన్నాయి అన్న విషయం అర్థమైతే ఓవరాల్గా పుస్తకం ఏం చెప్తుంది అన్న విషయం మనకి చక్కగా అర్థమవుతుంది. సో ప్రకటన గ్రంథం అంతా కూడా సమగ్రంగా ఏం చెప్తుంది అంటే, మొదటి అధ్యాయంలో యోహాను పొందుకున్నటువంటి ప్రత్యక్షత గురించి, 2-3 అధ్యాయాల్లో 7 సంఘాలను గురించి నా హెచ్చరికలు, మరి వారు జీవిస్తున్నటువంటి జీవితానికి మరి వాళ్ళని బలపరచడం, కమెండేషన్ అని అంటాం. సో వాళ్ళు చేస్తున్నటువంటి పనిని దేవుడు అప్రిషియేట్ చేయడాన్ని మనం చూస్తాం. ఆ తర్వాత 4-5 అధ్యాయాల్లో పరలోక రాజ్యంలో మరి దేవుని యొక్క స్థానము, దేవుని యొక్క పరిస్థితులు, అక్కడున్నటువంటి నిశ్చయత, అక్కడున్నటువంటి విషయాలను యోహాను చూసినప్పుడు మరి ఈ భూమిపైన వారి యొక్క ప్రజలు ఆయన అనుభవిస్తున్నటువంటి ఆ గొప్ప అనిశ్చితిని దేవుడు చూస్తూ ఉన్నాడు అన్నటువంటి గొప్ప నిరీక్షణను వాళ్ళు కలిగించడం కోసము 4-5 అధ్యాయాల్లో దేవుడు సింహాసనాసీనుడై ఉన్నాడు అన్న విషయాన్ని ప్రస్తావించినట్టు, తర్వాత 6వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు కూడా రాబోతున్నటువంటి శ్రమల గురించి మనం చూస్తాం. సో అక్కడున్న డీటెయిల్స్ అన్నీ మనకు అర్థమైనా కాకపోయినా సరే ఒక్క మాట క్లియర్గా మనకు తెలుసు, అదేంటంటే శ్రమల కాలం ఎలాగ ఉండబోతా ఉంది. ఇదంతా కూడా శ్రమల కాలం 6వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆ శ్రమల కాలంలో భాగంగా 7 ముద్రలు ఉంటాయని, తర్వాత 7 బూరలు, ఆ తర్వాత 7 పాత్రలు మరి ప్రస్తావించబడ్డాయి. సో వాటి వలన వివిధ రకాలైన తెగుళ్ళు వస్తాయని, సో వాటిని అన్నిటినీ దేవుడు అంతమొందిస్తాడు. ఆ తెగుళ్ళు వచ్చే సమయంలో జనాలు దేవుని వైపుకి తిరగరని, కొంతవరకు దేవుని యొక్క వాక్యము ప్రకటించబడుతుంది కానీ జనాలు దాన్ని పట్టించుకోరు అన్న విషయాన్ని మనం చూస్తాం. కానీ చివరికి సాతాను వాని అనుచరులు క్రియేట్ చేస్తున్నటువంటి ఆ మహాశ్రమలను దేవుడు మరి వన్స్ ఫర్ ఆల్ ఎప్పటికీ ముగిసిపోయేలాగా సాతాను వాని అనుచరులను, వాని ప్రతిరూపాలుగా ఉన్నటువంటి రాజ్య నాయకుల్ని అందరినీ అంతమొందించి ఆయన రాజ్యాన్ని భూమిపైన స్థాపించబోతా ఉన్నాడు అన్న విషయాన్ని మనం చూస్తాం. సో 6 నుంచి 18 వరకు ఉన్న విషయం అంతా కూడా మహాశ్రమల కాలం. ఆ శ్రమల కాలం యొక్క అంతము దేవుని యొక్క చేతిలో ఉంది. ఆయన ఆ శ్రమల కాలానికి అంతం పలుకుతాడు. సాతానికి, మరణానికి, మరి సాతాను యొక్క అనుచరులకి, పాపానికి, చెడుకి అన్నిటికీ ఫుల్ స్టాప్ పడుతుంది. ఆ తర్వాత 1000 ఏండ్ల పరిపాలన రాబోతూ ఉంది. ఆ 1000 ఏండ్ల పరిపాలన తర్వాత మరి పరలోక రాజ్యంలో విశ్వాసులు ఉండబోతూ ఉన్నారు అన్న విషయాన్ని 19-20 అధ్యాయాల్లో మరి 1000 ఏండ్ల పరిపాలన గురించి మనం చూస్తాం. ఆ తర్వాత 21-22 అధ్యాయాల్లో ఎలాగూ మరి దేవుడు తన పరలోక రాజ్యాన్ని బహుమతిగా ప్రజలకు ఇవ్వబోతా ఉన్నాడు. ఈ భయంకరమైనటువంటి శోధనలు, శ్రమలు, ఈ ఉగ్రతలో, తీర్పులో భాగంగా ఉన్నటువంటి విషయాలన్నిటికీ భిన్నంగా పరలోక రాజ్యం ఎంత శాంతి సమాధానాలతో ఉండబోతుంది అన్న విషయాన్ని ఆయన చూపించి చివరికి ఆయన ముగించినట్లుగా మనం చూస్తాం. సో ఇలాగూ ప్రకటన గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి సమగ్రంగా ఈ విషయాలు ఉపయోగపడతాయని మరి నమ్ముతా ఉన్నాను. మీరు బెనిఫిట్ పొందారని, మరి ఈ విషయాలు ఇంకా ఎక్కువగా మీరు ధ్యానం చేసి అక్కడ ఉన్నటువంటి మరి వాక్యాన్ని అర్థం చేసుకుంటారని, మరి కొద్దిమందిలాగా ప్రకటన గ్రంథాన్ని పక్కన పెట్టొద్దు, మరికొద్ది మందిలాగా ప్రకటన గ్రంథంలో లేని విషయాలు చొప్పించి మరి సంఘాన్ని మిస్లీడ్ చేయకుండా జాగ్రత్తగా ఇక్కడ ఉన్నటువంటి విషయాలను మనం విన్న 10 సూత్రాలను జోడించి అక్కడున్న విషయాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి మహిమకరంగా ఈ యొక్క పుస్తకాన్ని వాడదాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.